అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. విజయాన్ని సాధించినటువంటి పాండవులు సంతోషంగా తమ తమ శిబిరాలకి చేరుకున్నారు. అక్కడ వాళ్ళందరూ కూడా చాలా కాలంగా యుద్ధం చేసి బడలిపోయినటువంటి కారణం చేత, రెండు మానసికంగా ఒక సంతోషాన్ని పొంది ఉన్న కారణం చేత హాయిగా నిద్రపోయారు. అటువంటి సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక్క పాండవులను సాత్యకిని తన వెంట పెట్టుకొని ఆ శిబిరాలలో ఉంచకుండా వేరు ప్రదేశానికి తీసుకుని వెళ్ళారు ఆ రోజున. కాబట్టి పాండవులు సాత్యకి వేరొక చోట విశ్రాంతి తీసుకుంటున్నారు. కానీ మిగిలినటువంటి వాళ్ళు దృష్టజుమ్నుడు, శిఖండి, పాంచాల రాజులు, విరాట సంబంధమైనటువంటి రాజులు, ఉపపాండవులు, వీళ్ళందరూ కూడా ఎప్పుడూ విడిది చేసేటటువంటి ప్రదేశంలోనే శిబిరాలలో హాయిగా నిద్రపోయి ఉన్నారు. యువతల కౌరవపక్షంలో అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యుడు, దుర్యోధనుడు నలుగురే మిగిలేరు. అందున దుర్యోధనుడు భీమసేనుని యొక్క గదా దండపు దెబ్బల చేత తొడలు విరిగి యుద్ధభూమిలో పడిపోయాడు. దుర్యోధనుడు అశ్వత్థామని సర్వసైన్యాధిపతిగా అభిషేకించాడు. ఎలాగైనా పాండవుల మీద కక్ష తీర్చుకోవాలనేటటువంటి భావన ఆ అశ్వత్థామలో బాగా నిండిపోయి ఉన్నది మనసులో. దానికి తోడు తండ్రిని దృష్టజుమ్నుడు చాలా అసందర్భంగా అందరూ బాధపడేటటువంటి రీతిలో సంహరించాడు అనేటటువంటి భావన అశ్వత్థామలో పేరుకుపోయింది. కాబట్టి కేవలం దృష్టజుమ్నుడిని సంహరించడం కాదు, ఆ సంహార ప్రక్రియ బహు క్రూరంగా ఉండాలి అనేటటువంటి ఆలోచన అశ్వత్థామలో ప్రవేశించి ఉంది. ఎప్పుడు ఒక వ్యక్తి అకస్మాత్తుగా రాక్షసుడైపోవడం అనేటటువంటిది సంభవించడం కొంచెం కష్టం. ఇప్పుడు ఏదో సందర్భంలో తప్ప అట్లా జరిగే అవకాశం ఉండదు. సర్వసాధారణంగా మొట్టమొదటి నుంచి ఉండేటటువంటి సంస్కృతి, మొట్టమొదటి నుంచి ఉండేటటువంటి భావజాలం, మొదటి నుంచి ఉండేటటువంటి నెమ్మదితనం ఏదుంటుందో అది అటువంటి భావాలు వచ్చినా దాన్ని కప్పగలుగుతుంది, కొంత తగ్గించగలుగుతుంది, తాత్కాలికంగా ఏర్పడిన ఉపశమనాన్ని ఇస్తుంది. కానీ అటువంటి భావజాలం, అటువంటి సంస్కృతి మనిషి యందు లేనప్పుడు అది ఒక్కసారి వచ్చినటువంటి ఆవేశాన్ని, క్రూరభావాల్ని అదుపు చేయడంలో విఫలమవుతుంది. అప్పుడు మనిషి రాక్షసుడైపోతాడు. అయిపోయి ఎంత ఉన్మాదంతో ప్రవర్తిస్తాడు, ఎన్ని నియమాలకి నీళ్లు విడిచిపెట్టేస్తాడు, ఎంత రాక్షసుడిలా ప్రవర్తించగలుగుతాడు అన్నదానికి అశ్వత్థామ సౌప్తిక పర్వంలో ప్రవర్తించినటువంటి ప్రవర్తనే ఒక ప్రబల సాక్ష్యంగా నిలబడుతుంది. కాబట్టి దుర్యోధనుడు తొడలు విరిగి యుద్ధభూమిలో పడిపోయి ఉంటే ఇక మిగిలినటువంటి ముగ్గురు, ఈ కృతవర్మ, కృపాచార్యుడు, అశ్వత్థామ బడలిపోయినటువంటి వారై ఆ పాండవుల యొక్క శిబిరం దగ్గరకు వచ్చి దాని వైభవాన్నంతటినీ మనసులో గమనించినటువంటి వారై దూరంగా ఒక మర్రి చెట్టు కింద విశ్రాంతి కోసమని పడుకున్నారు. చీకటి పడిపోయింది.
ఈ కృతవర్మకి కృపాచార్యుడికి బడలిక కారణంగా గాఢమైనటువంటి నిద్ర పట్టేసింది. అశ్వత్థామకి మాత్రం నిద్ర పట్టలేదు. ఎందుకు పట్టలేదు అంటే మనసు ఉడికిపోతోంది. తన తండ్రి అయినటువంటి ద్రోణాచార్యుల వారిని దృష్టద్యుమ్నుడు చాలా క్రూరమైనటువంటి పద్ధతిలో సంహరించాడు. అట్లా తన యొక్క తండ్రిని సంహరించినటువంటి దృష్టద్యుమ్నుడు హాయిగా నిద్రపోతూ ఉంటే, విజయాన్ని సాధించాను అని సంతోషంతో ఉంటే, తాను ఇక్కడ ఇలా పడుకోవడానికి అశ్వత్థామక మనసు రాలేదు. ఆ కారణం చేత ఎట్లాగైనా దృష్టద్యుమ్నుడిని శిఖండిని సంహరించాలనేటటువంటి పూనిక మనసులో పెరిగిపోయింది. పైగా పాండవ పక్షంలో మొట్టమొదటి నుంచి విజయం సాధించే వరకు చిట్ట చివరి వరకు యుద్ధంలో సర్వసైన్యాధిపతిగా దృష్టద్యుమ్నుడే ఉన్నాడు. కానీ కౌరవపక్షంలో సర్వసైన్యాధిపతిగా భీష్ముడు యుద్ధాన్ని ప్రారంభం చేస్తే చిట్ట చివరికి అశ్వత్థామ సర్వసైన్యాధిపతి అయ్యాడు. సర్వసైన్యాధిపతిగా ఉన్న కారణం చేత ఎట్లా పాండవుల మీద విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఒత్తిడి ఒకటి మనసులో ఉంది. దానికి తోడు వెనక సైన్యం లేదు, చతురంగ బలాలు లేవు, రథాలు లేవు, పెద్ద పెద్ద వీరులు లేరు. ఉన్న రాజా యుద్ధభూమిలో పడిపోయాడు. ఆయన మరణించే లోపల ఏదో ఒక శుభవార్త ఆయనకి చెప్పాలి. ఆయన పట్ల కృతజ్ఞతా భావాన్ని ఆవిష్కారం చెయ్యాలి. ఆయన సంతోషంగా వెళ్ళిపోవాలి ఈ భూమిని విడిచిపెట్టి. ఈ త్వర ఒకటి అశ్వత్థామ మనసులో ప్రవేశించి ఉంది. కాబట్టి మరునాడు తెల్లవారే వరకు, తెల్లవారిన తరువాత ఏదో ధార్మికంగా యుద్ధం చేయడం, యుద్ధం చేసి ఒక ప్రబలమైనటువంటి విజయాన్ని చేజిక్కించుకొని వెళ్ళి దుర్యోధనుడికి నివేదించి దుర్యోధనుడు సంతోషిస్తే తాను సంతోషించడం, ఇటువంటి పద్ధతిలో ఆయన ఆలోచనలు వెళ్ళలేదు. కానీ సురక్షితమైనటువంటి పాండవుల యొక్క శిబిరాన్ని ఎలా చుట్టుముట్టాలి, ఎలా సంహరించాలి అన్న విషయంలో కూడా ఒక స్పష్టమైనటువంటి అవగాహన లేదు. నిజానికి అంతకు ముందు రోజు శల్యుడు బ్రతికున్నటువంటి రోజున ఈ కౌరవులందరూ కూడా ఎక్కడ రాత్రికి రాత్రి పాండవులు వచ్చి తమ మీద పడతారో అనేటటువంటి భయంతో సరస్వతీ నదీ తీరంలో విడిది చేశారు. కానీ నిజానికి పాండవ పక్షం అటువంటి భయంతో లేదు. ఎందుకనంటే దుర్యోధనుడు కూడా పడిపోయాడు. ఇక మిగిలిన ముగ్గురు వీరులు రాత్రికి రాత్రి వచ్చి ఏదో మీద పడిపోయి యుద్ధం చేసి తమని సంహరిస్తారనేటటువంటి భయం కానీ అనుమానం కానీ ఆ పాండవ వీరులకు లేని కారణం చేత వారందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నారు. అటువంటి సమయంలో మర్రి చెట్టు కింద పడుకుని పైకి కేవలం యాదృచ్ఛికంగా చూస్తున్నాడు అశ్వత్థామ. ఆ చెట్టు యొక్క కొమ్మలన్నీ చాలా విశేషంగా పెరిగిపోయి ఉన్నాయి. అందులో మర్రి చెట్టు చాలా విశాలంగా పెరుగుతుంది, పెరిగి ఊడలు దింపేస్తుంది. అంత పెద్ద మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు కింద పడుకున్నవాడికి నిద్ర పట్టకపోయినా కళ్ళు తెరిచి పైకి కొమ్మల వంక చూస్తున్నాడు. అనేక కాకులు వచ్చి ఆ కొమ్మలలో గూళ్ళు పెట్టి పడుకుని నిద్రపోతున్నాయి. కాకులతో పాటుగా సహజంగా వాటి సంతానం అంతా కూడా నిద్రపోతుంది. కాకులు లేచి ఉన్నాయనుకోండి, చాలా సందడిగా ఉంటుంది, చాలా అల్లరిగా ఉంటుంది, అదే పనిగా అరుస్తూ ఉంటాయి. కానీ అన్ని కాకులు నిద్రపోతున్నాయి. కటిక చీకటి, మర్రి చెట్టు, దాని నీడలో ముగ్గురు పడుకుని ఉన్నారు. ఇద్దరు నిద్రపోతున్నారు. అశ్వత్థామ ఒక్కడే నిద్రపోవట్లేదు. అనుకోకుండా పైకి చూస్తున్నాడు. ఎక్కడి నుంచో ఒక పెద్ద గుడ్లగూబ ఒకటి వచ్చింది. ఆ రాత్రి వేళ వచ్చినటువంటి గుడ్లగూబ ఒక కొమ్మ మీద వాలి ఏమీ సవ్వడి చేయకుండా ఆ నిద్రపోతున్నటువంటి కాకులన్నిటి వంక చూసింది. గుడ్లగూబ వచ్చింది, నిద్రపోతున్న తమని సంహరిస్తుందేమో అనేటటువంటి ఆలోచన కాకులకు కలిగేటటువంటి అవకాశం లేదు. పగలైతే అసలు గుడ్లగూబ వచ్చే అవకాశం లేదు. రాత్రి అయితే గుడ్లగూబ వచ్చినా తెలుసుకునే అవకాశం కాకులకు లేదు. కాబట్టి కాకులు నిద్రపోతున్నాయి. ఆ వచ్చినటువంటి గుడ్లగూబ ఈ నిద్రపోతున్నటువంటి కాకుల వంక చూసింది. ఏ ఒక్క కాకి నిద్ర లేచినా మిగిలిన కాకులు లేవడానికి అరుస్తుంది. అది కానీ ఆ గుడ్లగూబ నుంచి తప్పించుకుందనుకోండి, ఆ తప్పించుకున్న కాకి ఆందోళనకరంగా అరిచిందనుకోండి, మిగిలిన కాకులన్నీ లేస్తాయి. లేస్తూనే కాకులన్నీ చెట్టు మీద చుట్టూ తిరుగుతూ అరిస్తే మిగిలిన కాకులన్నీ లేచిపోతాయి. అన్ని కాకులు లేచిపోతే ఏమో గుడ్లగూబ పరిస్థితి ఎలా ఉంటుందో, అన్నీ కలిసి వచ్చి పొడి చేస్తాయి.
అందుకే పరమ నిశ్శబ్దంగా ఏమీ చప్పుడు చేయకుండా నిద్రలో ఉన్నటువంటి కాకుల దగ్గరికి వెడుతోంది. కొన్నిటి కంఠముల్ నులుపు, కొన్నిటి కాళ్ళుల త్రుంచు నుగ్రతన్, కొన్నిటి పక్షముల్ నరకు, కొన్నిటి పొట్టలు వ్రొచ్చు లీలమై, కొన్నిటి నప్పళించుకొని కొలెముకల్ ఉరుమాడు, ఇట్టుల ఎన్నిటినయ్యులూకము రయం బెసగన్ వధించ భూవరా. ఆ వచ్చినటువంటి గుడ్లగూబ కొన్నిటి కంఠముల్ నులుపు, కొన్నిటి కంఠం దగ్గరికి వెళ్ళి ఆ కంఠాన్ని నులిమి చంపేసింది. నిద్దట్లోనే కాకి చచ్చిపోయింది. కొన్నిటి కాళ్ళు త్రుంచు నుగ్రతన్, కొన్ని కాకులు ఇక ఎగరడానికి వీలు లేకుండా ఆ కాళ్ళు కొరికేసింది. కొన్నిటి పక్షముల్ నరకు, కొన్ని కాకులకు రెక్కలు కత్తిరించేసింది. కొన్నిటి పొట్టలు వ్రచ్చు లీలమై, వాడి అయినటువంటి ముక్కుతో పొడిచేసి కొన్ని కాకుల యొక్క పొట్టలు చీల్చేసింది. కొన్నిటిని అప్పళించుకొని కోలెముకల్ నిరుమాడు, కొన్నిటికి ఆ వెన్నుపూసకి సంబంధించినటువంటి ఎముకలు విరిగిపోయేటట్టుగా పొడిచేసింది. అలాగే ఇట్టుల ఎన్నిటినయ్యులూకము రయం బెసగన్ వధించ భూవరా. ఈ విధంగా ఆ వచ్చినటువంటి గుడ్లగూబ కాకులన్నిటినీ చంపేసింది. ఆ మర్రి చెట్టు మీద ఉన్నటువంటి కాకులు చాలా చచ్చిపోయాయి. ఎక్కడ చడీ చప్పుడు లేదు, ఏ విధమైనటువంటి శబ్దం లేదు, అన్ని కాకులు తెలుసుకునే అవకాశం లేదు. ఒక్క గుడ్లగూబ ఇన్ని కాకుల్ని చంపేసింది. ఇది చూశాడు అశ్వత్థామ, పడుకున్నవాడు. చూసి, ఓహో, నాకు ఈ పక్షి పాఠం చెప్పింది. శిబిరంలో నిద్రపోతున్నటువంటి దృష్టద్యుమ్నాది వీరులందరినీ ఎలా చంపాలో నాకు అర్థమైంది. నిద్రపోతున్న వాళ్ళని నిద్రపోతున్నట్టుగానే సంహరించేయాలి. ఇక ఆయనకి ధర్మము అనేటటువంటి మాట, యుద్ధ నియమములు అనేటటువంటి మాట, ఇవన్నీ జ్ఞాపకం రాలేదా అన్న ప్రశ్న అంకురించడానికి వీల్లేదు. ఎందుకని అంటే అటువంటి పైశాచికమైన స్థితిలో మనసు ఉంది. చంపడం ఒక్కటే ప్రధానంగా ఉంది. అటువంటి ఉద్రిక్తమైనటువంటి ఆలోచనలు మనసులో రగులుకుని ఉన్నాయి. కాబట్టి ధార్మికమైనటువంటి యుద్ధం చేసి పాండవుల్ని చంపడానికి వాళ్ళు మహాత్ములు. వాళ్ళ యొక్క తేజస్సు ముందు తన తేజస్సు అణిగిపోతుంది. అవతలి పక్షంలో కృష్ణార్జునులు ఉన్నారు. కాబట్టి యుద్ధం చేసి వాళ్ళని చంపడం అనేటటువంటిది సాధ్యం కాదు. పైగా యుద్ధం చేసి ఏదో ఎప్పటికో ఎవరినో మట్టు పెట్టినా ఆ శుభవార్త వినడానికి దుర్యోధనుడు ఉండడు. 2 తొడలు విరిగిపోయాయి కాబట్టి ఎంతో కాలం బ్రతకడు. ఆయన వెళ్ళిపోతాడు, ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు. కాబట్టి తొందరగా దుర్యోధనుడికి శుభవార్త చెప్పాలి. చచ్చిపోయే లోపల పాండవులలో ప్రధానమైనటువంటి వీరులందరూ మరణించారనేటటువంటి వార్త విన్న దుర్యోధనుడు సంతోషంతో శరీరాన్ని విడిచిపెట్టాలి. ఇన్ని రకాలైనటువంటి భావములు ఒక్కసారి ముప్పిరిగొన్నటువంటి ఆ అశ్వత్థామ పడుకుని ఉన్నటువంటి కృపాచార్యుణ్ణి కృతవర్మని మేలుకొల్పాడు. ఎంత కాదన్నా ఇప్పుడు అశ్వత్థామ సైన్యాధిపతి. నిద్రలేచినటువంటి కృపాచార్యుడు కృతవర్మ, అరే మనం నిద్రపోతున్నాం, ఈయన నిద్రపోకుండా ఎలా పాండవుల్ని గెలవాలి అని ఆలోచిస్తున్నాడు అని కించిత్ సిగ్గుపడి అకస్మాత్తుగా నిద్రలేచినటువంటి వారు ఆ అశ్వత్థామ యొక్క ముఖం వంక చూశారు. చూసిన తరువాత ఆ అశ్వత్థామ ఎట్లాగైనా దుర్యోధనుణ్ణి సంతోషపెట్టాలి, పాండవ పక్షాన్ని పరిమార్చాలి, ఇక ఆలస్యం చేయడానికి వీల్లేదు, తండ్రిని అంత భయంకరంగా చంపినటువంటి దృష్టద్యుమ్నుడు బ్రతకడానికి వీలు లేదు, పశువుని సంహరించినట్టు సంహరించాలి, ఇటువంటి ఆలోచనలన్నింటినీ కూడా పేర్కొంటుంటే కృపాచార్యుడికి ఎక్కడో చిన్న అనుమానం కలిగినట్టుంది. అందుకని ఆయన వెంటనే ఆ అశ్వత్థామ యొక్క ఆలోచనలు ధార్మిక మార్గం వైపుకి మళ్ళేటట్టుగా తన సాధ్యమైనటువంటి ప్రయత్నాన్ని తాను చెయ్యడం మొదలుపెట్టాడు. అందుకని ఆయన అన్నాడు, పురుష ప్రయత్నం అవసరమే, తప్పకుండా చేయవలసిందే. యుద్ధం చెయ్యాలి, వైరిపక్షాన్ని సంహరించాలి అన్నది నిర్వివాదాంశం. తప్పకుండా యుద్ధం చేయవలసిందే. శరీరంలో ప్రాణములు ఉన్నంత వరకు ఆ పోరాటం అలా జరగవలసినది. విజయమో వీరస్వర్గమో. కానీ ఇప్పుడు ఇంత రాత్రి వేళ దాని గురించి ఆలోచించవలసినటువంటి అవసరం లేదు.
పురుష ప్రయత్నానికి భగవంతుని యొక్క అనుగ్రహం కూడా తోడు కావాలి. ఎందుకంటే ఒక రైతు ఎంత కష్టపడి భూమిని దున్నినా, ఎంత కష్టపడి విత్తనాలు మొదలైనటువంటివన్నీ సమకూర్చుకున్నా, దైవానుగ్రహం కలిగి వర్షం పడకపోతే వ్యవసాయదారుడు చేసినటువంటి కృషి నిరర్థకమైపోతుంది. అట్లాగే పురుష ప్రయత్నం ఎంత ఉన్నప్పటికీ దైవానుగ్రహం కలిసి రావాలి. ఆ దైవానుగ్రహం కలిసి రావడానికి మనిషి యొక్క ఆలోచన ధర్మసమ్మతంగా ఉండాలి. చేసేటటువంటి కార్యము ధర్మసమ్మతమై ఉండాలి. ధర్మము ప్రాతిపదిక అయి ఉండాలి. అంటూ ధర్మము తప్పక నయగతి కర్మాచరణంబు నడపగా ఫలసిద్ధిన్ నిర్మల యశమగు తప్పిన పేర్మి సెడదే నిందరాన్ అభేజ్యోత్సాహ అన్నాడు. ఓ అశ్వత్థామ, ధర్మాన్ని కానీ తప్పిపోయి ఎవరైనా కార్యాన్ని చెయ్యడం ప్రారంభం చేస్తే అటువంటి వారికి ఫలితము ఆనుకూల్యతని పొంది కలుగుతుంది అని చెప్పడం సాధ్యం కాదు. అనుకూల ఫలితాలు వస్తాయి అని చెప్పలేం. కానీ ఎవరైతే ధర్మం తప్పకుండా కార్యాన్ని ఆచరిస్తారో, అంటే దానికి ముందు వచ్చేటటువంటి ఆలోచన ధర్మబద్ధమై ఉండాలి, తదనంతరం కార్యాచరణము కూడా ధర్మబద్ధమై ఉండాలి, నీతియుక్తమై ఉండాలి, న్యాయంతో కూడినదై ఉండాలి. అటువంటిది ఏది ఉంటుందో అది తప్పకుండా ఫలసిద్ధిని కలుగజేస్తుంది. ఆ పైన అపకీర్తి రాకుండా ఉంటుంది. చేసిన పని వలన మనిషికి కీర్తి కలుగుతుంది. అన్నింటినీ మించి ఎప్పుడైతే ధర్మాన్ని న్యాయాన్ని విడిచిపెట్టి కార్యం చేస్తాడో అటువంటి వ్యక్తికి అపకీర్తి కలుగుతుంది, గౌరవం కూడా నశించిపోతుంది, ఎవరు గౌరవించరు. కాబట్టి ధార్మికమైనటువంటి కార్యాన్ని మనం చేయవలసి ఉంటుంది తప్ప అనాలోచితంగా పట్టుదలతో ఏదో కార్యాన్ని చెయ్యవలసిందే అని మొదలుపెట్టేస్తే దాని వలన ఒకటి భయం కలుగుతుంది. ఆ కార్యాన్ని తాత్కాలికంగా సాధించగలుగుతామేమో ఆ ఉన్మాదంలో, కానీ తర్వాత మాత్రం నేను ఇది సాధించాను అక్కడ నిలబడడానికి కుదరదు. వాడు విడిచిపెట్టి పారిపోతాడు. చీమ చిటుక్కుమంటే ఇది తెలిసిపోయిందేమో, నేనే చేశాను అనుకుంటారేమో, ఎవరొచ్చేస్తారో ఏం చేస్తారో అనేటటువంటి భయం ఏర్పడుతుంది మనిషికి. కాబట్టి తగినంత ఆలోచన లేకుండా ఉద్రేకంతో ధర్మాన్ని న్యాయాన్ని విడిచిపెట్టి అనాలోచితంగా పట్టుదలతో కార్యాలు చేయకూడదు. నిజంగా కృపాచార్యుడు చెప్పినటువంటి మాటలు పరమాద్భుతములు. అందరూ జీవితంలో గమనించి జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి మంచి మాటలు చెప్పాడు మహానుభావుడు. కాబట్టి అటువంటి కార్యముల వలన భయము, నింద కూడా కలుగుతుంది. శాశ్వతమైనటువంటి అపనింద పొందుతాడు. కాబట్టి అటువంటి దుష్కార్యములను మనం చెయ్యకూడదు. దాని వలన ఆపదలు సంభవిస్తాయి, వాటిని ఇక తప్పుకోవడం కుదరదు. అంటూ క్రోధము లోభమున్ భయము కూరిన చిత్తముతోడ దుష్క్రియా సాధన వృత్తి దుర్జనుడు సజ్జనులాగగ చేయు కార్యముల్ బాధల పెట్టకున్ని సిరిపాయగ చేయకయున్నెవాని తీవ్రాధినితాంత దుఃఖ హృదయత్వము తేరకయున్నెవానికిన్. దుర్యోధనుడి దృష్టిలో పెట్టుకొని కృపాచార్యుల వారు మాట్లాడుతున్నారు. ఒకటి ఉండకూడనటువంటి ప్రధానమైన లక్షణం కోపం. ఆ కోపం అణగడం అనేటటువంటిది లేకుండా, అర్థం లేకుండా, సందర్భం లేకుండా ఇంకా అట్లాగే కొనసాగుతూ ఉంటే ఒక వ్యక్తి మనసులో, దానికి దురాశ కూడా తోడైతే, భయముతో నిండిపోయినటువంటి మనసుతో కార్యములను దుర్మార్గుడు చేస్తున్నప్పుడు మంచివాళ్ళు అట్లా చెయ్యకూడదు అని హితాన్ని ఆశించి చెప్పినప్పటికీ కూడా వాళ్ళు చెప్పినటువంటి మాటని పెడచెవిన పెట్టి దుర్మార్గమైనటువంటి పనులకు ఒక వ్యక్తి పూనుకుంటే వాడు సాధించగలిగినది ఉండదు సరికదా. తీవ్రమైనటువంటి మనోవ్యాధిని పొంది దుఃఖంతో కూడుకున్నటువంటి మనసు కలిగిన వాడై నిరంతర శోకాన్ని పొందకుండా ఎట్లా ఉంటాడు? ఇవన్నీ ఉన్నవాడు ఎవరు? దుర్యోధనుడే. ఆ కోపం, ఆ దురాశ, ఆ పట్టుదల, ఎప్పుడూ మనసులో దుర్మార్గపు ఆలోచనలు, విదురుడి లాంటి మహానుభావుడు చెప్పినా కూడా వినకపోవడం, వినకుండా నేను సాధించగలనని బయలుదేరడం, బయలుదేరిన తర్వాత
18 రోజులలో ఇది అసాధ్యమని తెలుసుకొని అధర్మం రక్షించదని అనుభవంలోకి వచ్చిన తరువాత అప్పుడు శోకమూర్తి అయి 18 రోజుల ముందు ఎంత వైభవంగా బయలుదేరాడో 18 రోజుల తర్వాత అంత దిక్కులేని వాడిగా ఒక్కడు యుద్ధభూమిలో పడిపోయి ఉండడం. కాబట్టి ఇవి వద్దు అన్న పనులు ఆలోచన లేకుండా దుర్మార్గపు పద్ధతులలో చేసేటటువంటి వాళ్ళు పొందుతారు కదా అని పలికి, నీ మనసు కలత చెందకుండా ఉన్నట్లుంటే అప్పుడు చేయతగినటువంటి పని ఏమైనా నీకు అనిపిస్తే చెప్పు, తప్ప కలత చెందిన మనసుతో ప్రతిపాదన చెయ్యవద్దు. కాబట్టి శత్రునాశనం చెయ్యగలిగినటువంటి అశ్వత్థామ అటువంటి ఆలోచన ఉంటే చెప్పు. దుర్యోధనుడు అటువంటి అవివేక మార్గంలో ప్రయాణించి కదా పాండవులను ఢీకొని నశించిపోయాడు. ఉత్తమమైనటువంటి పాండవులను బాధ పెట్టడానికి ప్రయత్నించాడు. ధర్మం కాపాడి తీరుతుంది, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. దుర్యోధనుడు చెడిపోయి నాశనమైపోయి ఒక్కడూ పడిపోయి ఉన్నాడు. కాబట్టి మనం కాదు నిర్ణయం చెయ్యవలసింది. ఇప్పుడు మనం నిద్రపోవడం మానేసి రాత్రికి రాత్రి ఈ క్షణంలో ఎలా దృష్టజ్యుమ్నాదులను మట్టు పెడదాం అన్న ఆలోచన వద్దు. ఇప్పుడు దుర్యోధనుడు కూడా లేడు, ప్రభువు ధృతరాష్ట్రుడు. కాబట్టి ఒక పని చేద్దాం, మన ఆలోచనకి ఏది వస్తే అటువంటి కార్యాన్ని మనం అనుసరించద్దు. హస్తినాపురానికి వెడదాం, అక్కడ ధృతరాష్ట్రుడు ఉంటాడు. ధృతరాష్ట్రుడు కూడా దుర్యోధనుడి కన్నా తక్కువవాడేం కాడు. కానీ పక్కన గాంధారి ఉంటుంది, ఆవిడ ధర్మపక్షపాతి. ఆ పైన విదురుడు ఉంటాడు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాట కాదనే వాళ్ళు అక్కడ లేరు. కాబట్టి ధృతరాష్ట్రుడు గాంధారి చెప్పిన మాటలు, యువతల విదురుడు చెప్పిన మాటలు వింటాడు. కాబట్టి మనం అక్కడికి వెళ్ళి ధృతరాష్ట్రుడితో మాట్లాడదాం. మాట్లాడిన తర్వాత ధృతరాష్ట్రుడు ఏం చెప్తే దాన్ని తప్పకుండా మనం చేద్దాం. తప్ప మనం తొందరపడిపోయి ఏ పని చెయ్యవలసి వస్తే ఆ పనిని చేసేయడం మాత్రం యోగ్యమైనటువంటి పని కాదు అని చెప్తే అశ్వత్థామ దృష్టజ్యుమ్నుడి మీద మనసులో ఏర్పడిపోయినటువంటి పగ కారణంగా కృపాచార్యుల వారు చెప్పినటువంటి మాటలు అంగీకరించలేదు. నేను ఇప్పటికిప్పుడు వెళ్ళి చంపవలసిందే, శీఘ్రంగా ఈ క్షణంలోనే వెళ్ళిపోయి నేను ఆ దృష్టజ్యుమ్నుడితో యుద్ధం చేస్తాను, అనేకులను సంహారం చేసేస్తాను, రక్తంలో తడిసిపోయేటట్టుగా ఎంతోమంది యొక్క పీకల్ని కత్తితో కోసేస్తాను, గెలుపు నూరట నొదువు నగ్గలపు నిద్ర పినుగుల బోలెనున్న ఆ బిరుదుమగల చంపి పీనుంగు పెంట కావింపవలయు శిబిరమెల్లను భూతముల్ సెలగుచుండా. అందుకు సౌప్తిక పర్వమైంది. వాళ్ళందరూ కూడా మనం యుద్ధంలో గెలిచాము అనేటటువంటి సంతోషంతో ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నారు. ఇది అనుకూలమైనటువంటి సమయం. గుడ్లగూబని చూశాడు కదూ కాకుల్ని చంపడం. కాబట్టి ఈ అనుకూలమైన సమయంలో మనం ఆ శిబిరంలోకి ప్రవేశించాలి. వాళ్ళు అప్పటికే పీనుగులు పడిపోయినట్టుగా ఉంటారు. ఎందుకంటే గాఢ నిద్రలో ఉన్నవాడు శవంలాగే పడి నిద్రపోతూ ఉంటాడు. శవం ఎలా ఉంటుందో గాఢ నిద్రలో ఉన్నవాడు అట్లాగే కదా ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఆ గాఢ నిద్రలో ఉన్నవాడిని శాశ్వత నిద్రలోకి పంపించేయాలి. వాడేం లేవడు, మనతో పెనుగులాడ్డు. చెయ్యవలసిందేమిటి? పడుకున్న వాడిని పడుకున్నట్టుగా కంఠాలు కోసేయడమే. కాబట్టి ఎంత తేలిక పని. దుర్యోధనుడు మరణించే లోపల దుర్యోధనుడికి ఆ శుభవార్త చెప్పచ్చు, మేము ఇంతమందిని చంపేశామని. కాబట్టి ఇప్పుడు ఈ క్షణంలోనే ఆ శిబిరాలలోకి ప్రవేశించాలి. ప్రవేశించి గాఢ నిద్రలో ఉన్న వాళ్ళందరినీ కూడా శాశ్వత నిద్రలోకి పంపించేసి మనం బయటికి వచ్చేసేటప్పటికి ఒక్కటే మార్పు ఉండాలి. ఏమిటా మార్పు? మనం లోపలికి వెళ్ళేటప్పటికీ శిబిరాలు నిశ్శబ్దంగా ఉంటాయి. ఎందుకని? అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. మనం బయటికి వచ్చేసేటప్పటికీ నిశ్శబ్దంగా ఉంటాయి. ఎందుకని? అందరికీ కంఠాలు కోసేసాం. అప్పుడు పీనుగులా నిద్రపోతూ ఉన్నాడు. ఇప్పుడు నిద్రపోతున్నవాడు పీనుగైపోయాడు. అంతే తేడా. అట్లా చెయ్యడానికి ఇంతకన్నా అనుకూలమైన సమయం ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం శిబిరాల్లోకి వెళ్ళిపోదాం. దృష్టజ్యుమ్నుని ముట్టిపట్టుదు మదోద్రేకం బడంగింతు ఉత్కృష్టాస్త్రంబుల చంప అల్క పశుంభంగి చంపినంగాని పోదు ఇష్టావాప్త
ఇష్టావప్తి అనంగనాకిదియ కాదే ఇప్పుడు కౌంతేయులన్ కష్ట స్వైర విధాభియోగ మృతులం కావింతు నుగ్రాకృతిన్. అశ్వత్థామ యొక్క మనసు ఎంత పైశాచిక ప్రవృత్తిని పొంది ఉంది అన్నదానికి ఆయన చేస్తున్నటువంటి ఈ ప్రతిపాదనయే ప్రబల తార్కాణం. దృష్టజ్యుమ్నుని ముట్టి పట్టుదు. ఆ దృష్టజ్యుమ్నుడు గాఢనిద్రలో ఉండగా పట్టుకుంటాను. మదోద్రేకంబడంగింతు, అతని యొక్క మదం అడగిపోయేటట్టుగా. ఉత్కృష్టాస్త్రంబుల చంప, ఏదో నిద్రలేపి యుద్ధానికి రా అని చెప్పి అక్కడి నుంచి ఏదో అస్త్రాలు ప్రయోగించి చంపుతాను అనుకుంటున్నారేమో, అదేం చేయను. అల్క పశుభంగిని పోదు. నా కోపం పోవాలి అంటే పశువుని చంపినట్టు చంపేస్తాను. అలా చంపేస్తే తప్ప పోదు. అంటే అంత క్రూరంగా చంపాలి, అది ఆయన కోరిక. ఇష్టావాప్తి అనంగనాకిదియ కాదే ఇప్పుడు, నాకు ఇష్టమైన పని ఏదైనా ఉంటే అదే ఇప్పుడు, అలా చంపాలి దృష్టజ్యుమ్నుడిని. కౌంతేయులన్ కష్టస్వైర విధాభియోగ మృతులంకావింతు నుగ్రాకృతిన్. అక్కడ ఉన్నటువంటి పాండవుల్ని కూడా ధర్మము అధర్మము ఇవన్నీ ఏం పట్టించుకోను. క్రూరమైనటువంటి విధానంతో నాకు ఏది ఇచ్చ వచ్చిందో దాన్ని అమలు చేస్తాను. అంతేకాని ఇది ఇలా చెయ్యొచ్చా అన్న మాటకి తావులేదు. అటువంటి పద్ధతిలో చంపాలనుకుంటున్నాను. చంపితే కానీ నా యొక్క కోపం తీరదు. 2 పితృరుణం తీరదు. నా తండ్రి అయినటువంటి ద్రోణాచార్యుల వారిని అంత నీచంగా చంపినటువంటి దృష్టజ్యుమ్నుణ్ణి నేను అలా చంపవలసిందే అని చెప్పి ప్రతిపాదన చేస్తే వెంటనే కృపాచార్యుల వారు మళ్ళీ అన్నారు, కావాలంటే రేపు మనం ఉన్నటువంటి పాండవ సైన్యం మీద దండెత్తి వెడదాం. వెడితే మన ముగ్గురం కూడా అరివీర భయంకరులం కాబట్టి మన జోలికి రావడం, మనని యుద్ధంలో మట్టు పెట్టడం దేవతలకి కూడా సాధ్యం కాదు. కృతవర్మ దివ్యమైనటువంటి అస్త్రములను పొంది ఉన్నవాడు, బలం కలిగినటువంటి వాడు, గొప్ప శౌర్యం కలిగినటువంటి వాడు. నా గురించి నేను చెప్పుకోకూడదు అశ్వత్థామ, మీకు తెలుసు. ఇక నువ్వు సాక్షాత్తు ద్రోణాచార్యుల వారే బ్రతికుంటే ఎంత శక్తివంతుడో అంత శక్తివంతుడివి. కాబట్టి ఇక ఈ పూటకి దాని గురించి ఎక్కువ ఆలోచించకు. నీలో రాకూడని ఆలోచనలు వస్తున్నాయి. ఆ కవచం తీసేసి వింటి నుంచి ఆ నారి తొలగించి హాయిగా ఇవాళ రాత్రికి నిద్రపోయి లేస్తే ఆలోచన నిర్మలత్వాన్ని పొందుతుంది. కాబట్టి ఆ కోపము అతిశయాన్ని పొందినటువంటి వాడు, డబ్బుని గూర్చి ఆలోచించేవాడు, వ్యాధిగ్రస్తుడు, ఇటువంటి వాళ్ళకి నిద్ర పట్టదు కదూ. కాబట్టి నన్ను నిద్రపోమ్మంటే ఎక్కడ నిద్రపోతాను? నేను నిద్రపోలేను. మీరు నిద్రబొమ్మంటున్నారు, ఆలోచన నిర్మలమవుతుందంటున్నారు, కానీ నాకు అది సాధ్యం కాదు అంటాడు అశ్వత్థామ. అంటే అంత పట్టుదల మీద ఉన్నాడు. కృపాచార్యుల వారు నయాన భయాన మంచిగా ధార్మికంగా ఎన్ని మంచి మాటలు చెప్పచ్చో అన్ని మంచి మాటలు చెప్పారు. కానీ వినడానికి సిద్ధంగా అశ్వత్థామ లేడు. ఒక్క ఉదుటున లేచి నేను ఇప్పుడు పాండవ శిబిరాల మీద పడిపోతున్నాను, మీరు కూడా నాతో రావలసిందే అని చెప్పి చటుక్కుని రథం ఎక్కాడు. చేసేది లేక సైన్యాధిపతి వెనకాతల కృపాచార్యుల వారు కృతవర్మ కూడా బయలుదేరారు. వాళ్ళు పాండవ శిబిరాలకి వెడుతున్నటువంటి సమయంలో మార్గమధ్యంలో ఒక పరమాద్భుతమైనటువంటి భూతం ఒకటి కనపడింది. అది చరిత శోణితమగు శార్దూల చర్మంబు పరిధానకరణి విభాసితముగా ఉరగాత్మకములైన ఉపవీతములు హారములు అంగదములు పొలుపు మిగుల వివృత విశాలాస్య వివరంబు నిశిత దంష్ట్రానికరంబు ఘోరంబు కాగా భాసురకాంతి వికాసంబులగు లోచనంబులు బహుసహస్రంబులొప్ప ఉగ్రమును సుందరమును ఉజ్వలంబూనై మహాకారమద్భుతమవహింప భూతమొక్కటి భీషణ స్ఫురణ మెసగా ఆ గురుపుత్రు కట్టెదుర నిలిచే. అలా వెడుతున్నటువంటి సమయంలో నెత్తురోడుతున్నటువంటి పులి చర్మాన్ని కట్టుకొని పావుల్ని ఆ ఒంటి మీద జంఝాలుగాను హారాలుగాను ధరించి అంగదములు అంటే భుజకీర్తులు ప్రకాశిస్తుండగా తెరచినటువంటి పెద్ద రంధ్రమా అన్నట్టుగా ఉన్నటువంటి నోటితోటి చాలా పదునుగా ఉన్నటువంటి కోరలు నోటికి 2 వైపుల నుంచి బయటికి వచ్చి ఉండగా
చాలా భయంకరమైనటువంటి రూపంతో ప్రకాశించేటటువంటి అనంతమైనటువంటి నేత్రములతోటి సుందరంగా ప్రకాశిస్తున్నటువంటి ఒక పెద్ద భూతం ఒకటి అశ్వత్థామకి ఎదురుగుండా ప్రత్యక్షమైంది. ఆ మహాభూతం ఏదైతే ఉందో దాని యొక్క నోట్లోంచి, ముక్కురంధ్రాల్లోంచి, చెవుల్లోంచి, కన్నుల్లోంచి మంటలు బయటికి వచ్చి ఆకాశం వరకు పరివ్యాప్తమవుతున్నాయి. దాని యొక్క శరీర కాంతి కిరణములలోంచి శంఖము, చక్రము, గదా ధరించినటువంటి విష్ణుస్వరూపములు అనేకములు వెలువడుతున్నాయి. అంటే అంత గొప్ప స్వరూపం ఒకటి ఎదురుగుండా దర్శనమిచ్చింది. వెంటనే అశ్వత్థామ ఆ మహాభూతాన్ని తొలగిస్తే తప్ప పాండవుల యొక్క శిబిరానికి వెళ్ళడం సాధ్యం కాదు కాబట్టి అనేకమైనటువంటి బాణములను ప్రయోగించాడు, బల్లెములను వేశాడు. కానీ పెద్ద నోరు తెరిచి ఆ మహాభూతం వాటినన్నింటినీ కూడా మింగేసింది. తదనంతరం అశ్వత్థామ శక్త్యాయుధాన్ని ప్రయోగించాడు. అది ఆ భూతానికి తగిలి చిన్న చిన్న ముక్కలై నశించిపోయింది. భయంకరమైనటువంటి ఖడ్గాన్ని లాగి గట్టిగా విసిరాడు. అది ఆ మహాభూతానికి తగిలి దూది ఎలా కాలిపోతుందో అలా కాలిపోయింది. ఆ తర్వాత చక్రాయుధముల యొక్క సమూహాన్ని ఆ భూతం మీదకి విసిరాడు. ఆ చక్రాయుధములను, బాణములను మింగేసింది. తర్వాత గదను ప్రయోగించాడు అశ్వత్థామ, దాన్ని కూడా మహాభూతం మింగేసింది. ఆకాశంలో ఆ అశ్వత్థామకి ఎంతోమంది విష్ణు స్వరూపాలు కనపడుతున్నారు. చాలా ఆశ్చర్యపోయాడు. ఇత పూర్వం ఎప్పుడూ ఇటువంటి రూపాన్ని చూడలేదు. ఇటువంటి మహాభూతం అడ్డొచ్చింది, పాండవ సంహారం చేయడానికి అవకాశం ఇవ్వట్లేదు. ఇది ఎవరో నాకు తెలియదు, ఇది ఎందుకు ఇలా అడ్డుకుంటోందో తెలియదు. ఇది ప్రతిబంధకంగా నిలబడినటువంటి కారణం చేత నేను పాండవులను తాకలేననేటటువంటి విషయం మాత్రం సుస్పష్టం అవుతోంది. ఈ కారణంగా నేను పాండవులను కానీ, ఉప పాండవులను కానీ, దృష్టజ్యుమ్నుడిని కానీ, మిగిలినటువంటి రాజుల్ని కానీ, శిఖండిని కానీ సంహరించలేను అని అనుకుని నా ఆలోచన విధానంలోనే దోషం ఉంది. దోషభూయిష్టమైనటువంటి ఆలోచనతో బయలుదేరినటువంటి నాకు ఇంత పెద్ద ప్రతిబంధకం వచ్చింది. ఆవుని కానీ, బ్రాహ్మణుణ్ణి కానీ, బాలుణ్ణి కానీ, ముసలివాడిని కానీ, గ్రుడ్డివాడిని, చెలికాడిని, సోదరుడిని, మందబుద్ధి కలిగినటువంటి వాణ్ణి, ఏమరపాటుతో ఉన్నటువంటి వాణ్ణి, గురువుని, పిచ్చివాణ్ణి, నిద్రపోతున్న వాణ్ణి, స్త్రీని, భయపడిన వాణ్ణి అస్త్రశస్త్రాలతో కొట్టి బాధించకూడదు అని చెప్పి ఆర్యులు పలుకుతూ ఉంటారు. కానీ నేను అటువంటి జాబితాలో ఉన్నటువంటి వాళ్ళని సంహరించడానికే వెడుతున్నాను. నిద్రపోతున్న వాళ్ళని నిద్రపోతున్నట్టుగా చంపాలి అని అనుకున్నాను. అందుకే నాకు ఇంతటి మహాభూతం అడ్డొచ్చింది. కాబట్టి నా కార్యమును నేను సాధించలేను అని మనసులో అనుకుని, అయినా కూడా తీవ్రమైనటువంటి కోరిక మనసులో పూనిక పొంది ఉన్నటువంటి కారణం చేత ఎట్లాగైనా పాండవుల్ని సంహరించాలి, లేనినాడు ఈ శరీరం పోయినా పర్వాలేదు, అటువంటి తీవ్రభావాన్ని పొందినటువంటి వాడై నేను ఇవాళ మహాదేవుణ్ణి బహుభక్తి శ్రద్ధలతో ఆరాధన చేస్తాను అని అనుకుని ఆ రథం మించి కిందకి దిగి నేల మీద కూర్చొని హృదయంలో ఈశ్వరుణ్ణి ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. స్థాణు, ఉగ్రుని, శివు, శర్వు, ఈశానుని, భద్రప్రదుని, శంభు, రుద్రు, గిరిషు, అవ్యయు, శ్రీకంఠు, హరు, పరమేశ్వరు, పురహరు, అజుని, శంకరు, త్రినేత్రు, బహురూపు, విశ్వరూపత్వ సంవ్యాప్తుని, అంబికా హృదయేషు, అమరవంద్యు, గణనాథు, విభు, శూల కట్వాంగధరు, జటామండలాలంకృతమౌళి, అభవు ఆశ్రయించిన ఆతనికి ఆత్మోపహారం అర్పించువాడగాక పెక్కు తలపులేల నాకు మహేశ్వరేశ్వరుడెట్టిగతియునర్చే అది సుఖంబ కాదే అనుకున్నాడు. నేను ఇవాళ నా ఎదురుగుండా కనపడుతున్నటువంటి పరమేశ్వరుడు మహానుభావుడు, ఆ స్థాణువు, ఉగ్రుడు, శివుడు, శర్వుడు, ఈశానుడు, భద్రప్రదుడు, శంభుడు, రుద్రుడు, గిరీశుడు, శంకరుడు, త్రినేత్రుడు, అంబికాహృదయుడు, పురహరుడు, హరుడు, శ్రీకంఠుడు, అమరవంజుడు అనేటటువంటి అనేకమైనటువంటి గౌణములైన నామముల చేత కీర్తింపబడేటటువంటి
ఆ పరమేశ్వరుని యొక్క రూపాన్ని మనసులో సువ్యవస్థితం చేసుకుని ధ్యానం చేస్తాను. ఇత పూర్వం ఎప్పుడూ ఎక్కడా ఎవ్వరూ చెయ్యనటువంటి ఒక గొప్ప పూజ చేస్తాను. ఆ పూజ యందు నేను అనేక ప్రాణుల యొక్క బలిదానాన్ని ఈ పూజలో సమర్పిస్తాను అని అనుకున్నటువంటి వాడై నన్ను నేనే ఈ పూజలో ఈశ్వరుడికి సమర్పించేసుకుంటాను అని ధైర్యంగా కూర్చున్నాడు. అలా కూర్చునేటప్పటికీ ఎదురుగుండా ఆయనకి ఒక పెద్ద బంగారు అరుగు ఒకటి కనపడింది. దాని మీద అగ్ని వెలుగుతూ కనపడింది. తనను తాను ఆ అగ్నిహోత్రంలో సమర్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఆ అశ్వత్థామకి ఆ పరమేశ్వర స్వరూపం, ఆ రుద్ర స్వరూపం చుట్టూ కూడా ఉన్నటువంటి ప్రమదగణములు దర్శనమిచ్చాయి. అందులో ప్రకాశించేటటువంటి ముఖం కలిగిన వారు, మండేటటువంటి కళ్ళు కలిగినటువంటి వారు, ఒకే పాదం ఉన్నవాళ్ళు, ఏనుగు, గుర్రం, సింహం, పంది మొదలైనటువంటి ముఖాలు కలిగినటువంటి వారు, వాడి కోరలతో ఉన్నటువంటి వారు, మైపూతలు, మణిమయాలంకారాలు ధరించినటువంటి వాళ్ళు, సువర్ణమైనటువంటి ఆభరణములు ధరించినటువంటి వారు, పాములను మెడలో వేసుకున్నటువంటి వారు, ఎముకల దండలు మెడలో వేసుకొని ఉన్నటువంటి వారు, అనేకమైనటువంటి అక్కడ ఉన్నటువంటి వాద్యములు మ్రోగుతున్నటువంటి స్థితిలో ఆనందంతో తాండవం చేస్తున్నటువంటి వాళ్ళు, మధ్యల వణవం, డమరువు, గంట, గోముఖం మొదలైనటువంటివి మోగుతుంటే ఎగిరిగిరి పడుతున్నటువంటి వాళ్ళు, ఏనుగుల యొక్క ఘీంకారాలు, సింహగర్జనులు, శంఖధ్వనులు, భేరీనాదాలు పోలినటువంటి కంఠస్వరాలతో వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద కేకలు వేస్తూ మాంస రక్తాలతో నిండినటువంటి పుర్రెలు చేతిలో పట్టుకొని వాటిని తాగుతూ తింటూ మహోజ్వలంగా ప్రకాశిస్తూ వాళ్ళందరూ కూడా తాండవం చేస్తుంటే అటువంటి రూపాన్ని చూసినటువంటి అశ్వత్థామ తనను తాను సమర్పించుకోవడానికి సిద్ధపడ్డాడు. అటువంటి సమయంలో ఆ అశ్వత్థామ ఇంత పెద్ద సాహస కార్యాన్ని చెయ్యబోతున్నాడు కదా, శిఖండి, దృష్టజ్యుమ్నుడు మొదలైనటువంటి వాళ్ళని రాత్రికి రాత్రి నిద్రపోతున్న వాళ్ళని శిబిరంలో ఇంతమందిని సైన్యాన్ని సంహరించడానికి సాహసం చేస్తున్నటువంటి అశ్వత్థామ యొక్క మనోధైర్యాన్ని పరీక్షించడం కోసం వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ కనపడితే ధైర్యం ఏమాత్రం కూడా బెసకకపోగా ఆత్మార్పణ చెయ్యడానికి సిద్ధపడుతూ అక్కడ ఉన్నటువంటి ఆ వెలుగుతున్న ఆ అగ్ని తన శరీరాన్ని దహించడానికి సరిపోదనేటటువంటి ఉద్దేశ్యంతో రథంలో ఉన్నటువంటి ఆ ధనస్సులు, బాణములు, ఆయుధములు అన్నీ తీసుకొచ్చి ఆ అగ్నిహోత్రంలో వేసేసి ఒక్కసారి ఆ అగ్నిహోత్రంలోకి దూకేయడానికి సిద్ధపడుతూ నేను ఆత్మబలిదానం చేస్తాను, నాకు శత్రువులను చంపేటటువంటి వరం కావాలి, ఇది నాకు ఈశ్వరుడు అనుగ్రహించాలి, దానికి నేను ఇవాళ ఇంత గొప్ప పూజ చేస్తున్నాను అని మనసులో సంకల్పం చేసి అంగిరసుడి యొక్క వంశంలో పుట్టినటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ శరీరం పరమేశ్వరుని యొక్క ఆరాధన కొరకు ఇటువంటి ఉగ్ర పూజలో నశించిపోయినా పర్వాలేదని ఆ అగ్నిహోత్రంలో దూకడానికి సిద్ధమవుతున్నాడు. ఆ సిద్ధమవుతున్నటువంటి సమయంలో ఒక్కసారి ఈశ్వరుడి యొక్క వాక్కు వినపడింది. ఆ వినపడుతూ ఆయన ఆ అశ్వత్థామకి ప్రత్యక్షమై, నాయన, నువ్వు చేసినటువంటి పనికి, నీ పూనికకి నా మనసు ఎంతో సంతోషించింది, నీకు వరం ఇవ్వడానికి వచ్చాను నేను అని చెప్తూ ఒక మాట అన్నాడు. ఆ ఎదురుగుండా ఉన్నటువంటి అశ్వత్థామ ఆ శివస్వరూపాన్ని చూశాడు. మాట్లాడడానికి సిద్ధపడుతున్నటువంటి ఆ పరమశివుని యొక్క కంఠాన్ని విన్నాడు. ఆయన చెప్పిన ముందు మాటలు 2 విన్నాడు. పరమానంద పడిపోయాడు, సాష్టాంగపడ్డాడు, పైకి లేచాడు, నుదుటి మీద చేతులు పెట్టుకున్నాడు, అంజలి ఘటించాడు. అంజలి ఘటించి ఆ శివుడు చెప్తున్నటువంటి మాటని వింటున్నాడు. అతని మొగంబు మీద నొలయన్ మధురంబగు చుట్కి పార్వతీపతి మృదురీతి ఇట్టులను భవ్యములైన తపంబు సత్యమున్ ధృతియును శౌచముం కలిగి నిశ్చల భక్తి నొనర్చు కృష్ణుడు అప్రతిమ సపర్యనాకు అనురక్తకుడు నేను అమ్మురారికిన్. ఓ అశ్వత్థామ, శ్రీకృష్ణ పరమాత్మ నన్ను విశేషమైనటువంటి భక్తితో పూజ చేస్తూ ఉంటాడు. తపస్సు, సత్యము, యజ్ఞము, పవిత్రత కలిగినటువంటి కృష్ణుడి యొక్క అచంచలమైనటువంటి భక్తి వలన నేను
ఆ కృష్ణుడంటే చాలా ప్రీతిని పొంది ఉంటాను. అతనికి సమ్మానము సేయు తలంపున భూతరూపయుక్తుడనై వచ్చితి, నిను పాంచాలురపై అతి స్ఫురణ పోవనీక అడ్డంబైతిన్. ఆ కృష్ణ పరమాత్మ అంటే నాకు చాలా చాలా ప్రీతి అశ్వత్థామ. నేను కృష్ణుడికి ఉపకారం చేయాలి అని అనుకున్నాను. ఎందుకని అంటే కృష్ణుడు అర్జునుడితో కలిసి ఉంటాడు. ఆ కృష్ణుడి పక్షాన ఉన్నటువంటి వీరులందరూ కూడా అక్కడ శిబిరంలో పడుకుని ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఆ ద్రుపదుని యొక్క పుత్రుల్ని సంహరించడానికి బయలుదేరావు. నేను కృష్ణుడు నన్ను ఆరాధిస్తాడు కాబట్టి ఆయనకు కావలసినటువంటి పని జరగడం కోసం, నిన్ను అడ్డగించడం కోసం ఇటువంటి మహాభూత స్వరూపంగా నీకు దర్శనమిచ్చాను. అయినప్పటికీ కూడా నువ్వు ఇంత ధైర్యంగా నిలబడి మొక్కవోని సాహసంతో ఆత్మ బలిదానం చేయడానికి కూడా సిద్ధపడ్డావు. కాబట్టి నేను ఎంతో సంతోషించాను కాబట్టి నీకు ఒక వరం ఇస్తున్నాను. నువ్వు ఏ పని మీద ఇప్పుడు శిబిరాలకు బయలుదేరావో అందులో ఆ పని జరుగుతుంది. పాంచాలురకు ఇక వెళ్ళిపోవలసినటువంటి సమయం దగ్గర పడిపోయింది. ఇక వాళ్ళు భూమి మీద ఉండడానికి వీల్లేదు, వాళ్ళు మరణిస్తారు. కాబట్టి నా అనుగ్రహాన్ని పొందావు అని చెప్పి ఒక ఖడ్గాన్ని ఒకదాన్ని ఆ అశ్వత్థామకి అనుగ్రహించాడు. వెంటనే ఆ అశ్వత్థామ చాలా సంతోషాన్ని పొందాడు. ఆ భూతస్వరూపంతో ఉన్నటువంటి రుద్రుడు కూడా తేజోరూపంగా ఆ అశ్వత్థామలోకి ప్రవేశించాడు. ఎప్పుడైతే అశ్వత్థామలోకి ఒక్కసారి ఆ రుద్ర తేజస్సు ప్రవేశించిందో ఇక ఎవ్వరూ కూడా తట్టుకోలేనంత గొప్ప ఉగ్రస్వరూపాన్ని అశ్వత్థామ పొందేశాడు. ఆ అశ్వత్థామ పొందగానే అటువంటి రాక్షస ప్రవృత్తి అనుగమించినటువంటి కృతవర్మకి కృపాచార్యుడికి తాత్కాలికంగా ఆవహించింది. వీళ్ళందరూ కలిసి శిబిరాల దగ్గరికి వెళ్ళారు. మొట్టమొదట అశ్వత్థామ మంచి మంచి పరదాలతోటి దీపాలతోటి శోభిల్లుతున్నటువంటి ఆ దృష్టజుమ్నుడి యొక్క శిబిరంలోకి ప్రవేశించాడు. ప్రవేశించి నిద్రపోతున్నటువంటి ఆ దృష్టజుమ్నుడిని చూసి తన ఎడమ కాలితో తన్ని లేపాడు. ఒక్కసారి నిద్దట్లో ఉలిక్కిపడి లేచి చూసి అశ్వత్థామ వచ్చాడు, చాలా పౌరుష పరాక్రమాలతో ఉన్నాడు, బహుశా నన్ను సంహరించడానికి వచ్చాడని దృష్టజుమ్నుడు తెలుసుకునే లోపల ఆ పడుకున్నటువంటి తల్పం మించి కిందకి లాగి వక్షస్థలం మీద మోకాలు పెట్టి గట్టిగా నొక్కి మెడని వెనక్కి తిప్పి ఆ చేతి విల్లు పక్కన పడేసినటువంటి వాడు తీసుకుని వింటినారిని విప్పి ఆ దృష్టజుమ్నుడి యొక్క కంఠానికి ఉరిత్రాడులా బిగించి సంహరించడానికి సిద్ధపడుతున్నాడు. ఎప్పుడైనా యుద్ధంలో వీరుడు మరణించవలసిందే, కానీ నువ్వు ఆయుధాన్ని ప్రయోగించి నన్ను తొందరగా సంహరించు అని దృష్టజుమ్నుడు అంటూ ఉంటే ఆ చేతులతోటి కాళ్లతోటి భయంకరంగా కుమ్మి విపరీతమైనటువంటి బాధ అనుభవిస్తూ నోటి వెంట లాలాజనం కారిపోతుండగా ఆ దృష్టజుమ్నుడిని సంహరించాడు. సంహరించిన తరువాత అదే ఊపులో ఇక ఏమాత్రం కూడా తగ్గకుండా ఆ మిగిలినటువంటి వారిని సంహరించడానికి ఉద్యుక్తులవుతుంటే ఈ దృష్టజుమ్నుడి యొక్క అరుపులు వినపడి మిగిలినటువంటి రాజులు సైన్యం అంతా కూడా మేల్కొని ఎవరో రాక్షసుడి శిబిరంలో ప్రవేశించాడు, దృష్టజుమ్నుడిని సంహరించాడు, అందరం కలిసి ఎదుర్కోవాలని వాళ్ళందరూ కలిసి వస్తే వెంటనే తన రథమెక్కి ధనస్సుని బాణాలని తీసుకొని పరమేశ్వరుడిచ్చినటువంటి ఖడ్గాన్ని చేతిలో పట్టుకొని బాణములను ప్రయోగించి అక్కడ ఉన్నటువంటి రాజులందరినీ సంహరించి విరాట మహారాజు గారి యొక్క ఇద్దరు కుమారులైనటువంటి ఆ ద్రుపద మహారాజు గారి యొక్క ఇద్దరు కుమారులైనటువంటి ఉత్తమౌజుడు యుధామన్యుడు అనబడేటటువంటి సోదరులనిద్దరినీ కూడా సంహరించి విరాట మహారాజు గారి యొక్క సైన్యాన్నంతటినీ కూడా నశింపజేసేశాడు. తదనంతరం చేది మహారాజు గారి యొక్క సైన్యాన్నంతటినీ చంపేశాడు. తర్వాత శిఖండిని చంపేశాడు. తర్వాత పంచపాండవులకు ద్రౌపదీదేవి యందు జన్మించినటువంటి ఉపపాండవులు, ధర్మరాజుకి ద్రౌపదీదేవి యందు కలిగినటువంటి ప్రతివింధ్యుణ్ణి, భీముడికి కలిగిన శృతసోముణ్ణి, అర్జునుడికి కలిగిన శృతకీర్తిని, నకులుడికి కలిగిన శతానీకుణ్ణి, సహదేవుడికి కలిగినటువంటి శృతసేనుణ్ణి, 5గురిని కూడా సంహరించాడు. అందరూ రాజులు, భటులు, సైనికులు మరణించారు. ఎవరైనా ఒకవేళ శిబిరాల్లోంచి బయటికి పారిపోదాం అనుకుంటే
ఆ ద్వారం దగ్గర ఉన్నటువంటి కృతవర్మ కృపాచార్యుడు బాణప్రయోగం చేసి వాళ్ళందరినీ సంహరించారు. రాత్రి వేళ మేము బయటికి పారిపోతున్నాం, ఇప్పుడు మమ్మల్ని చంపద్దు అని చేతిలొగ్గి నమస్కరించి వాళ్ళు బ్రతకడానికి అవకాశం ఇమ్మని బ్రతిమాలుతున్నా కూడా వినకుండా చంపేశారు. తర్వాత అశ్వత్థామ అక్కడ ఉన్నటువంటి ఏనుగుల్ని గుర్రాల్ని వాటినన్నింటినీ కూడా ముక్కలుగా సంహరించాడు. సంహరించిన తరువాత సంతోషంతో ముగ్గురు కూడా బయలుదేరి వచ్చి రథాలెక్కి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయినటువంటి స్థితిలో ఈ పాండవ శిబిరంలో అందరూ కూడా ఉన్నటువంటి వాళ్ళు మరణించారు. శ్రీకృష్ణ పరమాత్మ ముందుగానే ఆ పాండవులను సాత్యకిని తీసుకొని ఓఘానదీ తీరానికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి శిబిరాల్లో విశ్రమించినటువంటి కారణం చేత వాళ్ళు మాత్రం అశ్వత్థామకి దొక్కలేదు. ఆ పాండవులు దొరకలేదు, ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు, కృష్ణుడు వాళ్ళని ముందుగానే ఎక్కడికో తీసుకెళ్ళి దాచేశాడని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మరునాడు ఉదయం దృష్టద్యుమ్నుని యొక్క సారథి గబగబా రథం తీసుకొని ఆ పాండవులు ఉన్నటువంటి చోటికి వెళ్ళి 4 తమ్ముళ్లతోటి శ్రీకృష్ణ పరమాత్మ సాత్యకిలితో కలిసి ఉన్నటువంటి ధర్మరాజు గారిని కలుసుకుని నరవర మన వీడు నడిరేయి కృతవర్మయును కృపాచార్యుండు తనకు తోడుగా వచ్చి జనులు నిద్రా వివశాత్ములయ్యుండ అశ్వత్థామయొకడు సొచ్చి తొలుత దృష్టజ్యుమ్ను త్రుంచి తత్సోదర తనయాది పాంచాల తతుల ముట్టి అన్యాయ విధిని నింద్యమైన విక్రమ లీలాతిశయమున నెలకలిపి చేదిబలము నెల్ల చెండి మాత్స్య ప్రభద్రకుల మేలుకాంచి ద్రౌపదేయులను శిఖండీ కూర్చుకొని తన్ను తాకిన బెట్టు చంపెనంతబట్టువారి. అది జరిగినటువంటి వృత్తాంతాన్నంతటినీ కూడా ధర్మరాజు గారికి చెప్పాడు. రాత్రికి రాత్రి కృతవర్మని ఆ కృపాచార్యుల వారిని తీసుకుని అశ్వత్థామ వచ్చాడు, శిబిరంలో ప్రవేశించాడు, దృష్టజ్యుమ్నుడిని సంహరించాడు. అలాగే శిఖండి మిగిలినటువంటి రాజులు కలిసి అశ్వత్థామ మీదకు వెడితే ఆ దివ్యమైనటువంటి ఖడ్గంతో బాణాలను ప్రయోగించి చంపేశాడు. ఏనుగులు గుర్రాలు వీటన్నింటినీ చంపేశాడు. అలాగే మాత్స్య ప్రభద్రకులనబడేటటువంటి రాజుల యొక్క సైన్యాన్నంతటినీ కూడా నశింపచేశాడు. చిది మహారాజు గారి యొక్క సైన్యాన్ని నశింపచేశాడు. చిట్ట చివరికి ఉపపాండవులందరినీ కూడా చంపేశాడు అని చెప్తుండగా ఆ ఎంత బ్రతిమాలినా వినకుండా తలతల మెరుస్తున్నటువంటి ఆ కత్తితో అశ్వత్థామ సంహరించాడు. పారిపోదామనుకున్న వాళ్ళని ఆ ద్వారాలు దాటి బయటికి రాకుండా కృతవర్మ కృపాచార్యులు అడ్డగించి చంపేశారు. ఈ విధంగా అందరూ నశించిపోయారని చెప్పినప్పుడు ఉపపాండవులు మరణించారని దృష్టజ్యుమ్నుడు మరణించాడు, శిఖండి మరణించాడు. ఆ మిగిలినటువంటి ఆ ద్రుపద మహారాజు గారి యొక్క కుమారుడిద్దరు మరణించారనేటటువంటి బాధతో ధర్మరాజు గారు చాలా శోకించినటువంటి వాడై సముద్రం అంతా దాటిన తరువాత ఏదో ఒక చిన్న ఆ నీటి పాయలో మునిగిపోయినట్టుగా ఉంది ఈ పరిస్థితి. ఇంత పెద్ద కురుక్షేత్ర సంగ్రామంలో విజయాన్ని సంపాదించి చిట్ట చివరికి అందరూ కూడా ఈ విధంగా ఆ అశ్వత్థామ చేతిలో మరణించడం అనేటటువంటిది చాలా బాధాకరమైనటువంటి విశేషమని చెప్పి మాట్లాడుతుంటే కృష్ణ పరమాత్మ ధర్మరాజుని మిగిలినటువంటి సోదరుల్ని స్వాంతన పొందేటట్టుగా మంచి మాటలు చెప్పారు. ఈలోగా 5 కుమారులు ఒక్కసారే మరణించారు కాబట్టి ద్రౌపదీదేవిని విరాట నగరం నుంచి పిలిపించారు. విరాట మహారాజు గారు ద్రుపద మహారాజు గారు మరణించారు అన్న సందర్భంలో వాళ్ళ యొక్క పత్నుల్ని ఓదార్చడం కోసమని ద్రౌపదీదేవి సుభద్రతో కలిసి ఉత్తరతో కలిసి ఆ విరాట నగరానికి వెళ్ళింది. ఉపపాండవులు మరణించారు అనేటటువంటి వార్త తెలుసుకున్నటువంటి ద్రౌపదీదేవి ఆ విరాట నగరం నుంచి బయలుదేరి ఈ యుద్ధం జరుగుతున్నటువంటి ప్రదేశానికి దగ్గరికి వచ్చింది. వచ్చి ఆవిడ ఎంతో బాధను పొంది, తల్లి 5 కొడుకులు ఒక్కసారి మరణించారు, ఇన్ని కష్టాలు పడింది మహాతల్లి, ఇన్ని కష్టాలు పడి అమ్మయ్య కష్టాలు గట్టెక్కాను, దుర్యోధనుడు కూడా మరణించాడు, ఇక ఈ 5 పిల్లలు ఎంతో సంతోషంగా తండ్రులతో కలిసి వృద్ధిలోకి వస్తారనుకునేటటువంటి సమయంలో రాత్రికి రాత్రి అధర్మ యుద్ధంలో గురుపుత్రుడే వచ్చి వాళ్ళని మట్టు పెట్టాడు అని తెలుసుకున్నటువంటి తల్లి హృదయం ఎంత సంక్షోభాన్ని పొందుతుందో వేరుగా వర్ణించవలసినటువంటి అవసరం ఉండదు. కాబట్టి ఆ ద్రౌపదీదేవి ధర్మరాజు గారితో మాట్లాడుతూ,
కలిమికి నొప్పుగాగ బలగంబయి నీకడ నా తనూభవుల్ మెలగగ చూడగానన అమేయ భుజాబలశాలి విక్రమోజ్వలుడు సుభద్ర పట్టియును వమ్మయిపోయే అనూన భోగముల్ కలిగిన ఏమియున్ మరవగా వశమే మనకా కుమారులన్. వాళ్ళందరూ చక్కగా వృద్ధిలోకి వస్తారు. యుద్ధం అయిపోయింది కాబట్టి, రాజ్యం మనకు వచ్చింది కాబట్టి, ధర్మరాజు గారు పట్టాభిషేకాన్ని పొందితే ఆ ఉపపాండవులు తిరుగుతుంటే చూసి సంతోషించాలనుకున్నాను. అవతల సుభద్ర యొక్క కుమారుడైనటువంటి అభిమన్యుడేమో ఆ రకంగా యుద్ధంలో మట్టు పెట్టబడ్డాడు. అంతమంది కలిసి ఒక్కడిని చేసి చంపేశారు. ఇప్పుడు ఎంత రాజ్యం ఉంటే మాత్రం, ఎన్ని భోగభాగ్యాలు ఉంటే మాత్రం, ఎంత ఐశ్వర్యం ఉంటే మాత్రం అయ్యో పిల్లలు లేరే అన్నది జ్ఞాపకానికి వస్తూనే ఉంటుంది కదా. అంత సంతోషంగా మనం ఉండగలమా అని చెప్పి ఆ బిడ్డల గురించి ఆమె ఏడుస్తూ, మంచి నిద్రలో ఉన్న సమయంలో ఇంత అధార్మికంగా గురుపుత్రుడైనటువంటి అశ్వత్థామ వచ్చి చంపడం దారుణమైనటువంటి విషయం కదా అని చెప్పి, ఈ క్షణంలో అశ్వత్థామని పట్టి చంపడం కన్నా వేరొక మార్గం లేదు అంటూ, వాయుసుతుబనిచి నీడటు సేయింపక తక్కితేని చెప్పెద విను, ఏం ప్రాయోపవేశమున ఈ కాయముపేక్షింతుచుమ్ము కౌరవనాథ. ధర్మరాజు గారితో మాట్లాడుతూ ద్రౌపదీదేవింది, ఈ క్షణంలో నువ్వు ఆ భీమసేనుణ్ణి పంపించి ఎక్కడ ఉన్న ఆ దృష్టజ్యుమ్ను ఆ అశ్వత్థామని సంహరించకపోతే నేను ఇక్కడే ప్రాయోపవేశం చేస్తాను. చేసి ఆమరణాంత దీక్ష, మరణము కలిగే వరకు ఏ ఆహారం ముట్టుకోకుండా ఇలాగే ఉండిపోయి ప్రాణములను వదిలిపెట్టేస్తాను. కాబట్టి వెంటనే భీమసేనుణ్ణి పంపించి ఆ అశ్వత్థామని మట్టు పెట్టడం కన్నా నాకు వీరొక ప్రతిపాదన ఏదీ కూడా అంగీకారయోగ్యం కాదు అంటే, వెంటనే ధర్మరాజు గారు, రాజుల యొక్క కుమారులు అనేటటువంటి వాళ్ళు యుద్ధాలలో మరణించడం అనేటటువంటిది సర్వసాధారణమైన విషయం కదా ద్రౌపది, దానికి నువ్వు ఇంత దుఃఖాన్ని పొందడం మంచిది కాదు అంటే ఆ ద్రౌపదీదేవి అంగీకరించలేదు. అశ్వత్థామ మరణించవలసినదే, ఆయన తలలో ఉండేటటువంటి దివ్యమైనటువంటి రత్నాన్ని నాకు గుర్తుగా తీసుకొచ్చి చూపించాలి. ఎక్కడో అరణ్యంలో పరిగెత్తిపోయాడు, ఎక్కడో మరణించాడు, నీకు ఎలా చూడటం సంభవిస్తుంది అని ధర్మరాజు అన్నాడని ఆవిడ జవాబు చెప్తూ, నాకు ఆ అశ్వత్థామతలలో ప్రకాశించేటటువంటి దివ్యమణిని తీసుకొచ్చి గుర్తుగా చూపించమని అడిగింది. అంటే వెంటనే భీమసేనుడు ఈవిడ చెప్పినటువంటి మాటలు విని నకులుణ్ణి పిలిచి ఆ సారథిని, అశ్వములను, రథాన్ని సిద్ధం చేయమని ఉత్తరక్షణం బయలుదేరి అశ్వత్థామని పట్టుకుని యుద్ధంలో సంహరిస్తానని తీవ్రమైనటువంటి వేగంతో, తొందరతో బయలుదేరి కురుక్షేత్ర సంగ్రామ భూమి వైపుకి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఆ అశ్వత్థామ గురించి విచారణ చేస్తే ఆయన హస్తినాపురం వైపుకి వెళ్ళాడని, తర్వాత కురుక్షేత్రం వైపుకు వచ్చి అక్కడ నుంచి గంగాతీరం వైపుకు వెళ్ళి వ్యాసమహర్షి తపస్సు చేసుకుంటున్నటువంటి ఆశ్రమం వైపుకు వెళ్ళాడు అని అక్కడ ఉన్నటువంటి జనులు చెప్పారు. వెంటనే భీముడు ఆ దిక్కుగా వాయువేగంతో రథం మీద వెళ్ళిపోయాడు. వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు, అనిలసుతుండు శోకమును అల్కయు చిత్తమునన్ గరంబు పేర్చిన గురుపుత్రు ముట్టికొన చెచ్చెరబోయెడు, ఈతడొంటి ఆతనిపై పోవా భూరమణ తప్పదే కార్యము, పెద్ద గూర్తువీ అనుజులలోన ఆతనికి అందరు పోవుట మిలుపోరిగిన్. ఓ ధర్మరాజా, నీకు నీ సోదరులలో భీమసేనుడంటే చాలా ప్రీతి కదా, అటువంటి వాడు అంత తొందరగా యుద్ధానికి వెళ్ళిపోయాడే, పైగా మనసులో ఉపపాండవుల్ని సంహరించాడు, ద్రౌపదీదేవి ఏడుస్తోందనేటటువంటి బాధ బాగా ఉన్నది, ఆవేశంతో వెళ్ళాడు. ఆ అశ్వత్థామ సామాన్యుడైనటువంటి వాడు కాడు, కాబట్టి మనమందరం కూడా యుద్ధానికి వెళ్ళడం మంచిది అని చెప్పి, ఎందుకు మనం వెళ్ళాలి అంటే బలమైనటువంటి కారణాన్ని శ్రీకృష్ణ పరమాత్మ అశ్వత్థామ విషయంలో చూపిస్తున్నారు. మహానుభావుడు ఎప్పటికప్పుడే ఏం జరగబోతోంది, అవతలవాడు ఎటువంటి కుట్రతో కూడుకున్న బుద్ధితో ప్రవర్తిస్తాడు అన్నదాన్ని అంత స్పష్టంగా దర్శించి చెప్పినటువంటి కారణం చేత పాండవపక్షం బతికిపోయింది. లేకపోతే
ఇప్పుడు ఈ సందర్భంలో కూడా నిజానికి భీముడు ఒక్కడు విడితే అశ్వత్థామ ప్రయోగించేటటువంటి దివ్యాస్త్రమ ముందు ఎంతవరకు నిలబడగలడు? కానీ ధర్మం ఈవలి పక్షాన ఉంది. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం ఉన్న కారణం చేత ఎప్పటికప్పుడు ప్రమాదములు దాటారు. శ్రీకృష్ణ పరమాత్మ అశ్వత్థామ యొక్క వ్యక్తిత్వంలో ఉన్నటువంటి బలహీనతలను గురించి, అశ్వత్థామ దగ్గర ఉండేటటువంటి దివ్యమైన అస్త్రము గురించి, ఆయన యొక్క తొందరపాటుతనం గురించి ధర్మరాజు గారితో మాట్లాడుతున్నాడు. ఈ భూమిని అంతటినీ కాల్చగలిగినటువంటి అస్త్రం ఒకటి ఉన్నది. దాని పేరు బ్రహ్మశిరస్సు. ఆ అస్త్రము అగస్త్య మహర్షి దగ్గర ఉండేది. అది ఆయన ప్రీతితో ద్రోణాచార్యుల వారికి ఇచ్చారు. ఆ ద్రోణాచార్యుల వారు దాన్ని పాండవులలో అర్జునుడికి ఉపదేశం చేశారు. తదనంతరం అదే అస్త్రాన్ని అశ్వత్థామకి కూడా ఇచ్చారు. ఇచ్చిన తరువాత దుందుడుకుతనంతో అశ్వత్థామ ప్రయోగిస్తాడేమోనన్న భయంతో ఆ అశ్వత్థామతో ఈ మనుష్యుల మీద ఈ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించవద్దు. ఎప్పుడైనా ఆపద కలిగితే ఇతరమైన ఉపాయములతో తప్పించుకో తప్ప దీన్ని ప్రయోగించే ప్రయత్నము చేయవద్దు అని చెబుతూ, అశ్వత్థామ మీద తగినంత నమ్మకం లేక వీడు ఎట్లాగో సజ్జనులలా ప్రవర్తనని పొందుతాడా అని మనసులో బాధపడుతూ ఉండేవారు. అది అశ్వత్థామ వినేవాడు కూడా. ఒకానొకప్పుడు ఎంత ఉద్విగ్నతని, ఎంత ధైర్యాన్ని, ఎంతగా తెగింపుని పొందాడు అంటే, అగస్త్య మహర్షి వలన ఇటువంటి గొప్ప అస్త్రాన్ని పొందిన నా తండ్రి అది నాకిచ్చాడు కాబట్టి ఈ అస్త్రంతో నేను 3 లోకములను నిలబెట్టేయగలను, నిర్జించగలను, బూది చెయ్యగలను. కాబట్టి నా ముందు ఎవరు నిలబడగలరు అని ఒక ధైర్యం ఉండేది అశ్వత్థామకి. పాండవులు అరణ్యవాసం చేస్తున్నటువంటి సమయంలో ఒకప్పుడు అశ్వత్థామ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళాడు. ఈ విషయాలు శ్రీకృష్ణ పరమాత్మయే ధర్మరాజు గారికి చెప్తున్నారు భీముడు రథంలో ముందు వెళ్ళిపోయిన తరువాత. ఓ ధర్మరాజా, మీ అందరూ అరణ్యవాసం చేస్తున్న కాలంలో ఒకరోజు నా అశ్వత్థామ నా దగ్గరికి వచ్చాడు. వచ్చి నా దగ్గర ఇంత గొప్ప అస్త్రం ఉంది, బ్రహ్మశిరోనామకాస్త్రం, దాన్ని నీకు ఇస్తాను, నువ్వు సుదర్శన చక్రాన్ని నాకు ఇమ్మని అడిగాడు. అడిగితే శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు, ఒకటి నేను నీకిచ్చి ఇంకొకటి నీ దగ్గర పుచ్చుకుంటే అది ప్రేమతో స్నేహితుడికి ఇచ్చినట్లు అవదు. నువ్వు అడిగావు, తప్పకుండా తీసుకో సుదర్శన చక్రం, కానీ నాకు నువ్వు ఇద్దామనుకున్నటువంటి బ్రహ్మశిరోనామకాస్త్రం అక్కర్లేదు. నా చక్రం ఒక్కటే కాదు, శారంగమనబడేటటువంటి నా ధనస్సు, కౌమోదకము అనబడేటటువంటి గద, నందకమనబడేటటువంటి ఖడ్గము, వీటిలో నువ్వు ధరించగలవు, ప్రయోగించగలవు అన్న వాటిని తీసుకో అని చెప్పి అక్కడ ఇచ్చారు. ఇస్తే ఆ అశ్వత్థామ సుదర్శన చక్రాన్ని ఎడం చేత్తో తీసుకోబోయాడు. దాన్ని కదపలేక కుడి చేత్తో తీసుకోబోయాడు. తర్వాత 2 చేతులతో పట్టి ఎత్తబోయాడు. అయినా సుదర్శనం కదలలేదు. దానితో చాలా దిగులు పడిపోయాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ అశ్వత్థామతో మాట్లాడుతూ చెప్పారు, అధిక నిష్టమై బ్రహ్మచర్య వ్రతంబుతోడ రుక్మిణీయుతముగా దుహినశైల తటమునందు 12 వత్సరములుగ్ర తపమొనర్చి ఇమ్మహిత సాధనము వడసి. ఓ అశ్వత్థామ, హిమవత్ పర్వత ప్రాంతంలో రుక్మిణీదేవితో కలిసి 12 సంవత్సరముల పాటు నేను బ్రహ్మచర్య వ్రతాన్ని సలుపుతూ ఘోరమైనటువంటి తపస్సు చేసి ఈ సుదర్శన చక్రాన్ని పొందాను. ఈ సుదర్శన చక్రాన్ని నిజానికి నా ప్రాణములతో సమానమైనటువంటి అర్జునుడు ఎప్పుడూ అడగలేదు. పాశుపతాస్త్రాన్ని పొందాడు తప్ప, కపిధ్వజాన్ని పొందాడు, శ్వేతాశ్వాల్ని పొందాడు తప్ప, శంకరుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రం పొందాడు తప్ప నన్ను సుదర్శన చక్రం ఇమ్మని అన్నాడు అడగలేదు. అలాగే బలరాముడు కానీ, ప్రద్యుమ్నుడు కానీ, సాంబుడు కానీ, పెద్దలైన వారు ఎవ్వరూ మాలోని వారు అడగలేదు. నువ్వు ప్రాణసమానుడైనటువంటి అర్జునుడు అడిగితే నిజానికి నేను ఏదైనా ఇస్తాను, కానీ అర్జునుడు ఈ చక్రం గురించి ఎప్పుడు అడగలేదు, నన్ను ఇమ్మని కోరుకోలేదు. కానీ నువ్వు మాత్రం ఈ సుదర్శన చక్రం అడిగావు, ఇస్తే ఏం చేస్తావు సుదర్శన చక్రంతో అని అడిగాను ధర్మరాజా అశ్వత్థామని అంటూ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అంటే అశ్వత్థామ శ్రీకృష్ణ పరమాత్మకి చెప్పాడు,
సకల జగత్ప్రసిద్ధమగు చక్రము నీ వసగంగా ఇప్పుడు పుచ్చుకొని భవత్పాదాంబురుహ సేవ పదంపడి చేసి అయిన పోరికి నిను నియ్యకొల్పి మది ప్రీతియలర్ప పెనంగి నీకు నోడక విలసిల్లి ఎల్ల పొగడం చెనుపొందగ కోరివేడితిన్. నేను కృష్ణ ఎందుకు ఈ సుదర్శన చక్రం కోరుకున్నానో తెలుసా? ఈ సుదర్శన చక్రాన్ని నువ్వు నాకు ఇస్తే అప్పుడు నాకు ఇది పట్టుకుని నీతో యుద్ధం చెయ్యాలనుంది. ఒకవేళ నువ్వు యుద్ధానికి అంగీకరించకపోతే నేను నీ పాదసేవ చేసి 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 నువ్వు ప్రీతి పొందిన తర్వాత నీకేం కావాలని అడిగితే నీతో యుద్ధం చెయ్యాలనుందని చెప్పి ఈ సుదర్శన చక్రంతో నిన్ను ఓడించేసి శ్రీకృష్ణ పరమాత్మని కూడా గెలిచినటువంటి వాడు అశ్వత్థామ అనేటటువంటి కీర్తిని భూమి మీద శాశ్వతంగా పొందాలనుంది. అందుకని నాకు ఈ సుదర్శన చక్రాన్ని పొందాలని తీవ్రమైన కోరిక అని ఓ ధర్మరాజా అశ్వత్థామ నాతో చెప్పాడు. ఆఖరికి ఆ సుదర్శన చక్రాన్ని కలపలేకపోయాడు. ఎంత కాదన్నా గురుపుత్రుడు, మర్యాద చెయ్యాలి అన్న ఉద్దేశ్యంతో నేను మంచి రత్నాలు, గుర్రాలు, వస్త్రాలు, ఆభరణాలు ఇచ్చి అతన్ని తిరిగి పంపించేశాను. కాబట్టి ఆ అశ్వత్థామ ప్రమాదకరమైనటువంటి వ్యక్తి. ఆయన దగ్గర బ్రహ్మశిరస్సు అనబడేటటువంటి అస్త్రం ఉంది. ప్రాణముల మీద మాత్రం చాలా గొప్ప తీపి కలిగినటువంటి వాడు. ఇటువంటి ఉద్రేక స్వభావం కలిగినటువంటి వాడు, ఈశ్వరాంశ సంభూతుడు. కాబట్టి అతని మీదకి భీముడు ఒక్కడు వెళ్ళడం మంచిది కాదు అని కృష్ణ పరమాత్మ ఆ ధర్మరాజు గారిని అర్జునుణ్ణి కూడా రమ్మని తనతో పాటుగా బయలుదేరి భీముడితో కలిసి ఆ అశ్వత్థామని కలిసి అప్పుడు యుద్ధానికి వెడదామని చెప్పి ప్రతిపాదన చేసి ఇక్కడ శిబిరాలకు రక్షకులుగా సాత్యకిని సహదేవుణ్ణి ఉంచి బయలుదేరారు. అప్పుడు శైబ్యము, సుగ్రీవము, మేఘపుష్పము, వలాహకము అనబడేటటువంటి గుర్రములను కృష్ణ పరమాత్మ తనవి తెప్పించి రథానికి కట్టి అద్భుతమైనటువంటి గరుడకేతనాన్ని ఆ రథానికి తగల్చి ఒక పక్క ధర్మరాజు గారు అర్జునుడు రథంలో కూర్చునుండగా వాయువేగంతో రథాన్ని నడిపి ఆ గంగా తీరానికి వెడుతున్నటువంటి భీముణ్ణి కలుసుకొని తొందరపడి వెళ్ళి యుద్ధం చెయ్యవద్దు అని చెప్తున్నప్పటికీ కూడా భీముడు తొందరగా అశ్వత్థామని సంహరించాలి, ద్రౌపదీదేవి ఊరట పొందేటట్టుగా చెయ్యాలనేటటువంటి ఉద్దేశ్యంతో రథం మీద ముందుగానే బయలుదేరి వెళ్ళిపోయాడు. వెనక కృష్ణ పరమాత్మ అందరూ కూడా వెళ్ళారు. మొట్టమొదట ఆ గంగా తీరంలో ఉన్నటువంటి ఆశ్రమాలలో నక్షత్రముల మధ్యలో చంద్రబింబం ఎలా ఉంటుందో అలా తపస్సు చేసుకునేటటువంటి ఋషుల మధ్యలో వ్యాస మహర్షి ప్రకాశిస్తున్నారు. భీష్ముడు వచ్చినటువంటి భీముడు ఆ వ్యాసుల వారిని చూసి ఆయనకి నమస్కరించాడు. నమస్కరించినటువంటి ఆ భీముడు అశ్వత్థామ కోసమని ఆ ప్రాంగణం అంతా చూస్తున్నాడు. చూసేటప్పటికీ అశ్వత్థామ కనపడ్డాడు. మేన భసతమలది మానవీయ తపప్రయుక్తినాదరించియున్న ద్రోణతనయుగాంచి చాపదండంబు సద్యంబు సేసి మహిత శరము చేనమర్చి ఊరీ ధాత్రీ సురాధమా క్రూరకర్మ కపటధార్మిక అత్యంత కల్మషాభియుక్తి పోయిన రేయి మహోగ్రవృత్తి తగిలి ఎంత విగిరమున తపసివైతి. ఇది గదు కృపాచార్యుల వారు మొట్టమొదట చేసినటువంటి బోధ. ఆ కనపడినటువంటి అశ్వత్థామ ఒంటి నిండా భస్మ రాసుకున్నాడు. రాసుకుని ఏదో ఋషి తపస్సు చేస్తున్నట్టుగా కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు. అటువంటి అశ్వత్థామని చూశాడు భీముడు. చూసి వెంటనే వింటి నారి తొడిగాడు. తొడిగి బాణాన్ని ప్రయోగించడానికి సిద్ధపడుతూ క్రూరమైనటువంటి కర్మలు చేసినటువంటి వాడ, ధాత్రీసురాధమ, కపటమైనటువంటి ధార్మిక బుద్ధిని ప్రదర్శిస్తున్నటువంటి వాడ, నిన్న రాత్రేమో అంత కల్మషంతో కూడుకున్నటువంటి మనసు కలిగినటువంటి వాడివై రాత్రికి రాత్రి మా శిబిరాల మీద పడి ఉపపాండవులతో కలిపి నిద్రపోతున్న వాళ్ళని అంతమందిని సంహరించి అకస్మాత్తుగా ఇప్పుడు మునివైపోయావా? ఇంత తొందరగా అయిపోయి ఇక్కడ కూర్చుని తపస్సు చేస్తున్నావా అనేటప్పటికీ ఆ వెనకాల వస్తున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ, ధర్మరాజు గారు, అర్జునుడు వీళ్ళని చూశాడు అశ్వత్థామ. ఎక్కడ దివ్యాస్త్రములను తన మీద ప్రయోగిస్తారో అనేటటువంటి భయంతో
అసలు మాట కూడా మాట్లాడకముందే తొందరపడి ఒక రెల్లు గడ్డిపోచన ఒక దాన్ని తీసి దాని మీద బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అభిమంత్రించి అపాండవం అయిపోవాలి అని చెప్పి సంకల్పం చేసి విడిచిపెట్టాడు. వెంటనే ఆ బ్రహ్మశిరోనామకాస్త్రం అగ్నిహోత్రాన్ని వెదజల్లుతూ పాండవుల వైపుకి వెళ్ళిపోతోంది. వెళ్ళిపోతున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చూసి ఇది పరమభయంకరమైనటువంటి అస్త్రం, ఇది వచ్చేస్తోంది కాబట్టి అర్జున నువ్వు కూడా అటువంటి అస్త్రాన్ని ప్రయోగించి నిన్ను మిగిలినటువంటి పాండవుల్ని రక్షించుకోమన్నారు. వెంటనే అర్జునుడు కూడా అటువంటి అస్త్రాన్ని ప్రయోగించాడు. ఈ రెండు అస్త్రాలు కలుసుకున్నటువంటి కారణం చేత పంచభూతములలో బయలుదేరినటువంటి వ్యగ్రత, యావత్ విశ్వము కూడా భయానికి లోనైపోయినటువంటి పరిస్థితులలో లోక సంరక్షణం చేయడం కోసమని నారద మహర్షి బయలుదేరి అక్కడికి వస్తే నారదుడు వ్యాసుడు ఇద్దరూ కలిసి అర్జునుడి దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ వచ్చినటువంటి ప్రయత్నాన్ని మనసులో గమనించినటువంటి వాడైనటువంటి అర్జునుడు కేవలం అశ్వత్థామ తొందరపడి ప్రయోగించినటువంటి బ్రహ్మశిరోనామకాస్త్రం నుంచి మమ్మల్ని మేము రక్షించుకోవడానికి నేను కూడా అటువంటి అస్త్రాన్ని ప్రయోగించాను తప్ప మీ ఇద్దరూ మహితాత్ములు, మీరు వచ్చారు అంటే లోకశాంతి కొరకు వచ్చి ఉంటారు, కాబట్టి నేను నా అస్త్రాన్ని ఉపసంహారం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ తాను ప్రయోగించిన అస్త్రాన్ని ఆ అశ్వత్థామని కూడా ఉపసంహారం చేయమనండి అని చెప్పాడు. చెప్తున్నప్పుడు ఆ అర్జునుడు మాట్లాడినటువంటి మాటలకి నారదుడు వ్యాసుడు కూడా ఎంతో సంతోషించారు. తపమును బ్రహ్మచర్యమును దానము సత్యము కల్గునా సురాధిపతి తనయుండు తక్క సముదీర్ణముగా నిగిడించి అమ్మహోగ్రపు మహితాస్త్రమొండ్లకును రాదు మగుట్పగ అట్టి భంగి భూమిపతులు కాదు దేవతలు మీకున్న జాలరు కౌరవేశ్వర. అర్జునుడు కూడా ఆ అస్త్రాన్ని ఉపసంహారం చేయడం అంత తేలిక కాదు. ఎందుకంటే అది ప్రయోగించి ఉపసంహారం చేస్తే ఎవరు ఉపసంహరించాడో వాడి తల పగిలిపోతుంది. కానీ అర్జునుడు ఉపసంహారం చేయగలిగాడు అంటే చాలా గొప్ప తపస్సు, బ్రహ్మచర్యము, దానము, సత్యము కలిగినటువంటి వాడు కాబట్టి ఆ అస్త్రాన్ని ఉపసంహరించాడు. లేకపోతే అది భూమిపతులకు కాదు, రాజులు కారు, దేవతలు మీకున్న జాలరు కౌరవేశ్వర. దేవతలు కూడా అటువంటి అస్త్రాన్ని మళ్ళీ ఉపసంహారం చేయడం అనేటటువంటిది సాధ్యం కాదు. అంత గొప్ప అస్త్రాన్ని ఉపసంహారం చేశారు. ఉపసంహారం చేసిన తరువాత ఆ అశ్వత్థామని కూడా నీ యొక్క అస్త్రాన్ని ఉపసంహారం చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశ్యంతో వ్యాసుడు అశ్వత్థామ దగ్గరికి వెళ్ళి ఆ అస్త్రాన్ని ఉపసంహరించమంటే ఆయన అన్నాడు, దుర్యోధనుణ్ణి అన్యాయంగా యుద్ధభూమిలో చంపేశారు, నాభి కింద కొట్టకూడదని తెలిసి కూడా భీముడు తొడల మీద కొట్టి పడగొట్టాడు, నా తండ్రిని సంహరించారు, ఒక్కసారి వేగంగా వీళ్ళందరూ నా మీదకు వస్తే నా మీద కలిగిపడతారన్న భయంతో నేను అస్త్రాన్ని ప్రయోగించాను, అయినా కూడా నేను ఉపసంహరిస్తాను, కానీ ఇది మాత్రం పాండవులనందరినీ ఎట్లయినా దహించి తీరుతుంది, అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. కాబట్టి అటువంటి అవమానము కలిగినటువంటి కారణం చేత ప్రయోగించాను కాబట్టి దాని ఫలితం ఇది పొందవలసింది అంటే వ్యాసుల వారు మాట్లాడుతూ, నీ తండ్రి ద్రోణాచార్యుడే అర్జునుడికి శిష్యవాత్సల్యంతో ఈ అస్త్రాన్ని ఇచ్చాడు. అర్జునుడు వద్దు లోకములు పాడైపోతాయని మేమంటే అస్త్రాన్ని ఉపసంహారం చేశాడు. 2, అర్జునుడు ఆ అస్త్రాన్ని నిజానికి ఉపసంహారం చేయడం అంత తేలిక కాదు, అయినా కూడా దాన్ని ఉపసంహరించాడు అంటే అంత గొప్పవాణ్ణి వధించడం నీ తరం అవుతుందని నువ్వు అనుకుంటున్నావా? ఈ మహాస్త్రాన్ని యథార్థమునకు మనుష్యుల మీద ప్రయోగించకూడదు, ప్రయోగిస్తే అటువంటి వారికి అశుభం కలుగుతుంది. ఇతరులు ఎవరైనా అస్త్రాన్ని ఉపశమింపచేస్తే అటువంటి దేశంలో 12 సంవత్సరముల అనావృష్టి కలుగుతుంది. కాబట్టి కోపం విడిచిపెట్టు, సుఖపడు, నీ శిరస్సులో ఉన్నటువంటి మణిని తీసి ఆ భీముడికి ఇచ్చేసేయి, నీ ప్రాణాలు తీసేసినంత సంతోషించి వాళ్ళు నిన్ను ప్రాణములతో విడిచిపెట్టి వెళ్ళిపోతారు, నీ అస్త్రాన్ని నువ్వు ఉపసంహారం చెయ్యి అని సాక్షాత్ వ్యాస భగవానుడంతటి వాడు ఆ అశ్వత్థామకి ప్రతిపాదన చేస్తే
పాండవుల యొక్క సంతతి గర్భాలన్నింటినీ కూడా పాండవేయులను సంహరించి ఆ అస్త్రం ఉపశమిస్తుంది అని అశ్వత్థామ పేర్కొన్నాడు. వెంటనే వ్యాసుల వారు ఆలోచించి చాలా జాగ్రత్త పడి, నువ్వు ఏ ఆలోచన చెప్పావో అంతకన్నా దాటదు సుమా అస్త్రం, పాండవేయులను మాత్రమే అని నొక్కి చెప్పారు. ఎందుకని? అశ్వత్థామ ఉద్దేశ్యం ఏమిటంటే కేవలం పాండవుల యొక్క భార్యలు అని కాదు, పాండవుల యొక్క సంతానానికి కలిగినటువంటి గర్భములలో ఉన్నటువంటి ఆ శిశువులను కూడా ఈ అస్త్రం సంహరించాలి. అంటే పాండవుల భార్యలే కాకుండా పాండవుల యొక్క బిడ్డలు, ఆ బిడ్డల యొక్క భార్యలు, వాళ్ళ కడుపులో ఉన్న సంతానం కూడా సంహరింపబడాలనేటటువంటిది అశ్వత్థామ యొక్క ఉద్దేశం కాదు. అది పాండవుల వరకే పరిమితం అన్నది వ్యాస హృదయం. అందుకని వ్యాసుడు చేసినటువంటి ప్రతిపాదనని విన్నటువంటి అశ్వత్థామ అర్థం కానుట్టుగా ఊరుకున్నాడు. ఎందుకని అంటే చెయ్యవలసిన పని అలాగో జరిగిపోతుంది, అస్త్రం చేసేస్తుంది, నేను ఏ సంకల్పంతో వదిలిపెట్టానో ఆ సంకల్పంతోనే జరిగిపోతుంది అని విడిచిపెట్టాడు. కానీ వెంటనే దీన్ని కృష్ణ పరమాత్మ గ్రహించి అశ్వత్థామ దగ్గరికి వచ్చి, వనజాక్షుడు ద్రోణికి ఇట్లను తునిమితి పాండు పౌత్రులందర పాపంబున పోయితి గర్భంబుల దునిమిద 101 అయిన తొలగింపతగున్. ఇప్పటికే నువ్వు పాండవుల యొక్క పుత్రులైనటువంటి ద్రౌపదీదేవి యొక్క కుమారులందరినీ ఉపపాండవుల్ని చంపేశావు. ఇప్పుడు వాళ్ళ వంశం కోసము అని చెప్పి ఒక్కడైనా బతకాలి. ఉత్తరాగర్భంలో అభిమన్యుడి యొక్క తేజస్సు వలన పెరుగుతున్నటువంటి పిల్లవాడైనా పెరగవలసిందే. కాబట్టి నువ్వు ప్రయోగించినటువంటి అస్త్రం ఆ గర్భం జోలికి వెళ్ళడానికి వీల్లేదు. కాదంటావా? నువ్వు ఆ గర్భంలో ఉన్నటువంటి పిల్లవాడిని కూడా చంపేస్తాను, ఆ అస్త్రం అలా చంపవలసిందే అని మనసులో సంకల్పం చేస్తావా? ఒక్కటి విను. ధర్మాన్ని ఆచరించడానికి, దానాలు చేయడానికి, యజ్ఞాలు చేయడానికి, పాండవ వంశం యొక్క కీర్తి నిలబెట్టడానికి ఒక వంశాంకురం ఉండాలి. కాబట్టి నేను ఆ గర్భాన్ని రక్షిస్తాను. కాబట్టి విరాటపుత్రి అయినటువంటి ఉత్తరా గర్భాన్ని రక్షించడం అనేటటువంటిది జరిగి తీరుతుంది అని శ్రీకృష్ణ పరమాత్మ అంటే వెంటనే అశ్వత్థామ అన్నాడు, పాండవ పక్షపాతంతో నువ్వు అట్లా అంటున్నావు, నేను అట్లా చెయ్యాలని ఎందుకు అనుకుంటున్నావు? ఉత్తరాగర్భాన్ని నేను ఎందుకు రక్షిస్తాను? ఒకవేళ ఉత్తరాగర్భాన్ని రక్షించేటటువంటి ప్రయత్నం నువ్వు చేస్తే నేను వేరొక బాణాన్ని ప్రయోగించైనా సరే పాండవుల యొక్క వంశాంకురం లేకుండా గర్భంలో ఉన్నటువంటి శిశువుని చంపేస్తాను. ఓ అర్జునమిత్రుడా, నువ్వు గర్భాన్ని కాపాడగలవు, నేను గర్భాన్ని విచ్ఛిన్నం చేసేస్తానో తెలుస్తుంది కదా అన్నాడు. అంత క్రూరంగా ఆఖరికి కనపడిన పిల్లల్ని చంపేయడం కాదు, కడుపులలో ఉన్నటువంటి శిశువుల్ని, పిండాల్ని కూడా దగ్ధం చేయడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మాట్లాడుతూ, ఒకానొకప్పుడు త్రికాలజ్ఞుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు ఉపప్లావ్యానికి వచ్చాడు. వచ్చి ఉత్తరని చూసి, అమ్మా నీ పుణ్యం చేత ప్రాణాలు కృషించిపోయినటువంటి కుమారుడు కలుగుతాడు నీకు, వాడిని పరీక్షిత్ అని పిలుస్తారు. ఆ పిల్లవాడు చాలా చాలా గొప్పవాడవుతాడు, పాండవులకు వంశోద్ధారకుడు అవుతాడు అని చెప్పాడు. కాబట్టి ఆ బ్రాహ్మణుడు చెప్పినటువంటి మాట అసత్యమయ్యేటటువంటి అవకాశం లేదు. ఆ పిల్లవాడు బ్రతికి తీరుతాడు, పాండవ వంశం నిలబడుతుంది. కానీ నువ్వు రాత్రికి రాత్రి ఇంతమందిని చంపి ఆఖరికి అదే ఉగ్రతతో ఏనుగుల్ని, గుర్రాల్ని కూడా చంపేసి ఉపపాండవుల్ని చంపేయడం కాకుండా బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని పోని ఎదురుగుండా ఉన్నటువంటి పాండవుల మీద ప్రయోగించి అక్కడ వరకు మాత్రమే నీ లక్ష్యాన్ని పరిమితం చెయ్యకుండా ఎక్కడో పాండవ సంతతికి సంబంధించినటువంటి గర్భంలో, ఆ పాండవ సంతతికి సంబంధించిన భార్యల యొక్క గర్భాలలో ఉన్నటువంటి పిండములు కూడా నశించిపోవాలని కోరుకుంటున్నావు. కాబట్టి ఇంత క్రౌర్యంతో ప్రవర్తిస్తున్నావు. కాబట్టి నువ్వు ఆహారం లేక నిస్సహాయుడవై కంపు కొట్టేటటువంటి రక్తంతో శరీరం అంతా కాలిపోతూ ఉండగా 3000 సంవత్సరములు తిరుగుతుండు. ఇది నీకు నా యొక్క శాపం అని చెప్పారు. చెప్పిన తర్వాత వ్యాసుడు కూడా ఆ అశ్వత్థామ యొక్క క్రూరత్వంతో కూడినటువంటి ఆలోచనలు, ఎవరు చెప్పినా విననటువంటి ఆ పట్టుదల,
చూసి బ్రాహ్మణుడవయ్యు ఇట్లు క్రూరతకు రోయక అస్మదీయ వాక్యంబుల నాదరంబు సేయక ఈ పాపకర్మము చేసినాడవు అచ్యుతుడు వల్కినట్టుల అగువు నీకు. ఓ అశ్వత్థామ, పుట్టడం బ్రాహ్మణుడవై పుట్టావు, కానీ మహాక్రూర బుద్ధి మనసులో పెట్టుకున్నావు. ఆఖరికి నేను చెప్పినటువంటి మాటలు వినడానికి కూడా ఇష్టపట్టలేదు. ఇంతమంది పిల్లల్ని చంపడానికి సిద్ధపడుతున్నావు, గర్భాలలో ఉన్న పిండాల్ని కాల్చేయడానికి సిద్ధపడుతున్నావు. కాబట్టి అచ్యుతుడు నీకే శాపం ఇచ్చాడో ఆ శాపమే నిజమగుగాక అన్నాడు. అశ్వత్థామ ఎంత తొందరపాటు, ఎంత క్రౌర్యం అంటే వెంటనే వ్యాస భగవానుడంతటి వాణ్ణి శపించాడు. నువ్వు కూడా మనుష్యులలో తిరుగుదువుగాక అని ప్రతిశాపం ఇచ్చాడు. అయితే చిత్రం ఏమిటంటే, ఇచ్చినంత మాత్రం చేత మహాత్ములైనటువంటి వారికి వచ్చేటటువంటి లోటు ఏమీ లేదు. ఆ అశ్వత్థామ శ్రీకృష్ణ పరమాత్మ చేత శాపాన్ని పొందారు. ఆ మణిని పట్టుకొని కృష్ణ పరమాత్మ తిరిగి వచ్చి పాండవులతో క్షేమంగా ఆ మణిని ద్రౌపదీదేవికి ఇచ్చారు. ఆవిడ దాన్ని ధర్మరాజు గారికి ఇచ్చింది. ధర్మరాజు గారు దాన్ని ఆ తల మీద అలంకరించుకున్నాడు. అలంకరించుకున్న తర్వాత ఆమె యొక్క దుఃఖాన్ని ఉపశమనం కలిగేటట్టుగా ధర్మరాజు గారు మాట్లాడారు. ఆవిడ తిరిగి కించిత్ సంతోషాన్ని పొందింది. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషం చేత అశ్వత్థామ ఆ విధంగా మడిసిపోయాడు. ఇక ఈ జరిగినటువంటి సౌప్తిక పర్వంలో ఉన్న విషయాల్ని చూస్తే కొన్ని ప్రధానమైనటువంటి అంశములు మనకి గోచరిస్తాయి. ఒకటి, సంజయుడు దుర్యోధనుడు మరణించే వరకు మాత్రమే ప్రత్యక్షంగా చూసి కథని ధృతరాష్ట్రుడికి చెప్పాడు. ఎందుకని అంటే, యుద్ధభూమిలో పడిపోయి ఉన్నటువంటి దుర్యోధనుడి దగ్గరికి ఈ అశ్వత్థామ మొదలైనటువంటి వారు శిబిరాలలో ఉన్న వారిని సంహరించిన తరువాత వెళ్ళారు. వెళ్ళి, నువ్వు ఎటూ ప్రాణములను విడిచిపెట్టి స్వర్గానికి వెడుతున్నావు, నీ కుమారుడైనటువంటి అశ్వత్థామ నిన్ను ఇంత దారుణంగా చంపిన దృష్టజ్యుమ్నుడిని సంహరించాడు అన్న మాట మా తండ్రి ద్రోణాచార్యుడికి చెప్పమని ఈ అశ్వత్థామ దుర్యోధనుడికి చెప్పి, తాను రాత్రికి రాత్రి సంపాదించినటువంటి విజయాన్ని, నిద్రపోతున్న వారిని అందరినీ సంహరించిన వృత్తాంతాన్ని దుర్యోధనుడికి చెప్తే, దుర్యోధనుడు ఎంతో సంతోషాన్ని పొంది, మీరందరూ సుఖంగా ఉండండి, మళ్ళీ మనం స్వర్గలోకంలో కలుసుకుందామంటూ ఇక బాధ ఓర్చలేక శరీరాన్ని వదిలిపెట్టేశాడు. ఎప్పుడైతే యుద్ధభూమిలో శరీరాన్ని దుర్యోధనుడు విడిచిపెట్టేశాడో అక్కడ వరకు మాత్రమే వ్యాసుడు సంజీవుడికి ఇచ్చినటువంటి వరం పనిచేస్తుంది. దుర్యోధనుడు మరణించిన తరువాత జరిగినటువంటి విషయాల్ని చూడడం కానీ మళ్ళీ చూసి చెప్పడానికి అవకాశం కానీ ఇక లేదు. ఎందుకనంటే ఇంచుమించుగా యుద్ధం అంతా పరిసమాప్తం అయిపోయినట్టే. కాబట్టి ధృతరాష్ట్ర మహారాజా, ఇక నేను చూసి చెప్పడం సాధ్యం కాదు, కానీ జనమేజయుడికి చెప్తున్నటువంటి భారత కథగా మిగిలిన కథ వివరణం జరిగింది. ఇందులో అసలు అశ్వత్థామకి ఇంత ఉగ్రత ఎందుకు కలిగింది, ఎందుకు వాళ్ళందరినీ సంహరించాడు? కృష్ణ పరమాత్మ పాండవుల్ని సాత్యకిని మాత్రమే ఆ ఓగోవతి నదీ తీరానికి తీసుకెళ్ళి రక్షించి ఈ దృష్టజ్యుమ్నాదులను రక్షించకపోవడానికి కారణం ఏమిటి అని విచారణ చేస్తే ఒక విషయం సుస్పష్టంగా తెలుస్తుంది. శివకేశవుల మధ్య భేదం ఉండదు. ఆ రోజు రాత్రి అంత భయంకరమైనటువంటి ఉన్మాదాన్ని అశ్వత్థామ పొందాలి అంటే అది కూడా భగవంతుడి అనుగ్రహంగానే సాధ్యమవుతుంది. అట్లాంటి అనుగ్రహం లేకపోతే ఆ ఉన్మాదాన్ని పొంది అంతమందిని సంహరించడం సాధ్యం కాదు. మరి ఆ సంహార ప్రక్రియని కృష్ణ పరమాత్మ ఎందుకు అంగీకరించినట్టు? ఆ రాత్రి వీళ్ళందరినీ కూడా ఎందుకు మార్చలేదు కృష్ణ పరమాత్మ అంటే దానికి ఒక్కటే ప్రధాన కారణం. అందులో దృష్టజ్యుమ్నుడు దేవతాంశలలో వచ్చినటువంటి వాడు. ద్రోణాచార్యుల వారి చేతిలో ఆ ద్రోణాచార్యుల వారు దృష్టజ్యుమ్నుడి యొక్క చేతిలో మరణించాలి. అందుకోసమని యజ్ఞకుండంలోంచి పుట్టాడు. ద్రోణాచార్యుల వారిని సంహరించాడు. అక్కడతో దృష్టజ్యుమ్నుడి పుట్టుకకు సంబంధించినటువంటి ప్రయోజనం పూర్తయిపోయింది. ద్రోణాచార్యుల వారు కూడా దృష్టజ్యుమ్నుడిని చంపే కొడుకు తనకి పుట్టాలి అని తపస్సు చేశాడు. తత్ఫలితంగా
ఈ అశ్వత్థామ పుట్టాడు. కాబట్టి ఇప్పుడు అశ్వత్థామ దృష్టజ్యుమ్నుడిని సంహరించాలి. ఇక వచ్చిన ప్రయోజనం పూర్తయిపోయిన తర్వాత తిరిగి దృష్టజ్యుమ్నుడు వెళ్ళిపోవాలి అంటే కృష్ణ పరమాత్మ యొక్క రక్షణ ఉండకూడదు. ఉండకుండా ఉంటే వచ్చిన ప్రయోజనాన్ని పూర్తి చేసుకున్న దృష్టజ్యుమ్నుడు తిరిగి దేవతల యొక్క అంశలోకి వెళ్ళిపోతాడు. 2 శిఖండి ఆ కుబేరుని యొక్క మిత్రుడైన స్థూలకర్ణుడి దగ్గర మగతనాన్ని ఎరువు తెచ్చుకున్నాడు. శిఖండి మరణిస్తే తప్ప స్త్రీగా ఉన్నటువంటి కుబేరుడి యొక్క మిత్రుడు మళ్ళీ పురుషుడు కాడు. మీరు ఆ కథనంతటినీ కూడా ఉద్యోగ పర్వంలో విన్నారు. కాబట్టి ఇప్పుడు శిఖండి మరణిస్తే శిఖండి యొక్క పుంస్త్వము మగతనం మళ్ళీ ఆ స్థూలకర్ణుడికి వెడుతుంది. ఆయన ఎంతకాలం స్త్రీగా ఉండిపోతాడు శిఖండికి ఉపకారం చేసి? ఇప్పుడు ప్రయోజనం పూర్తయిపోయింది. భీష్మవధ కోసం అంబ శిఖండిగా వచ్చింది. శిఖండిగా వచ్చినవాడు భీష్ముణ్ణి చంపడానికి హేతువైపోయాడు. ఇక ఉండి ప్రయోజనం లేదు. అవతల స్థూలకర్ణుడు అనుగ్రహింపబడాలి కుబేర మిత్రుడు. అందుకే శిఖండి సంహరింపబడ్డాడు. వీళ్ళ అంశాలు ఇక పూర్తయిపోవాలి. వాళ్ళ ప్రయోజనం అయిపోయింది. వాళ్ళు తిరిగి వెళ్ళిపోవాలి అంటే కృష్ణ పరమాత్మ అక్కడ ఉండడానికి వీల్లేదు. ఉపపాండవులు ఎందుకు మరణించారు అంటే వాళ్ళకి విశ్వామిత్రుడి యొక్క శాపం ఉంది. అది మార్కండేయ పురాణాంతర్గతం. విశ్వేదేవతలు ఒకప్పుడు విశ్వామిత్రుడిని చూసి ధిక్కరించి మాట్లాడిన కారణం చేత మీరు నరులు ఈ భూమి మీద పుట్టి భూమి మీద తిరగండి అని విశ్వామిత్రుడు చెప్పిస్తే శాపావకాశం ఇమ్మని అడిగితే మీరు 5 కూడా విశ్వేదేవతలు ఉపపాండవులుగా ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవికి ద్రౌపదీదేవి యందు జన్మించి బహుకాలము భూమి మీద ఉండవలసిన అవసరం లేకుండా ధర్మ సంస్థాపన యందు కృష్ణార్జునులకు సహకరించి మీరు పిల్లల్ని కనకముందే మళ్ళీ తిరిగి విశ్వేదేవతలుగా వచ్చేయమని విశ్వామిత్రుడు అనుగ్రహించాడు. ఆ కారణం చేత ఉపపాండవులు కూడా మడిసిపోవాలి. కాబట్టి ఉపపాండవులు కూడా సంహరింపబడితే తప్ప వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోవడానికి అవకాశం లేదు. అందుకే కృష్ణ పరమాత్మ తన యొక్క రక్షణ వీళ్ళకి అన్వయం చెయ్యలేదు. ఎందుకు చెయ్యలేదు అంటే వాళ్ళు దేవతాంశలలోకి మళ్ళీ వెళ్ళిపోవడమే వాళ్ళకి పెద్ద రక్షణ అయినప్పుడు ఇక తాను అడ్డుపడతలుచుకోలేదు. పాండవుల్ని సాత్యకిని మాత్రమే నదీ తీరానికి తీసుకెళ్లారు తప్ప వీళ్ళని తీసుకెళ్ళకపోవడానికి కారణం అదే. మరి ఏనుగులు, గుర్రాలు ఏ పాపం చేశాయి అంటే ఆ ఉన్మాదంలో అటువంటి రాక్షసాంశ ప్రవేశించేసిన తరువాత ఆ ఉగ్రమైనటువంటి లక్షణంలో ఇక వాళ్ళు వీళ్ళు అన్న తేడాలు కనపడక అన్నిటినీ మట్టు పెట్టేశాడు అశ్వత్థామ. చిట్ట చివరికి ఆ రాక్షస ప్రవృత్తి ఆవహించినటువంటి కృపాచార్యుడు, కృతవర్మ కూడా తదనంతరం ఆ ఉగ్ర తేజస్సు వదిలిపెట్టేసిన తర్వాత సిగ్గుపడ్డారు. రాత్రికి రాత్రి మనం ఇలా ఎలా ప్రవర్తించాము అని. అంటే ఆ ఉన్మాదం ఈశ్వరానుగ్రహంగా కలిగింది. కృష్ణుడి మనసు శివుడికి తెలుసు, శివుడి మనసు కృష్ణుడికి తెలుసు. నిజానికి హరిహరనాథ తత్వాన్ని ప్రతిపాదించినటువంటి తిక్కనగారికి కానీ లోకంలో యథార్థం కానీ శివకేశవులని 2 కాదుగా, ఉన్నది ఒక్కటే పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మము 2గా గోచరిస్తుంది. వీళ్ళు మళ్ళీ దేవతాంశలలోకి వెళ్ళిపోవడానికి శివుడిగా అనుగ్రహించిన వాడు కృష్ణుడే. కృష్ణుడిగా పాండవుల్ని పక్కకి తీసుకెళ్ళిపోయి వాళ్ళు చెనకబడకుండా కాపాడినది కృష్ణుడే. కాబట్టి ఆ పరమేశ్వరుడే ఇటువంటి లీలలంతటినీ కూడా నిర్వర్తిస్తున్నాడు. అందుకే అంతా పూర్తయిపోయిన తరువాత ధర్మరాజు గారు అడిగాడు, అసలు ఇంత గొప్ప శక్తి ఆ అశ్వత్థామకు ఎలా ఏర్పడింది అని అడిగితే అప్పుడు కృష్ణ పరమాత్మ ఆ పరమశివుని యొక్క వైభవాన్నంతటినీ కూడా చెప్తూ ఒక మాట అంటాడు. హరు పరమేశ్వరీశ్వరు కృపాతిశయార్థృ అమేయమూర్తి శంకరు అచలైక భక్తి రసగమ్యుని అవ్యయు ఇందుమౌళి తత్పరమతినాశ్రయించి అనపాయ బలోద్భట శౌర్య సంపదన్ గురుతనయుండుగాంచి అధికుండకుటన్ పగతీర్చెనమ్మెయిన్. ఆ పరమేశ్వరుడున్నాడే ఆయన మహానుభావుడు, అపారమైనటువంటి శక్తికి స్థానము. ఇది చెయ్యగలడు, ఇది చెయ్యలేడు అన్నమాట ఉండదు.
ఆ శివోపాసన చేసినటువంటి కారణం చేత అశ్వత్థామ రాత్రి అంత బలాన్ని పొంది అలా ప్రవర్తించగలిగాడు తప్ప అన్యులకు సాధ్యమా? శివుడు ప్రసన్నుడైన అరచేయున ఎవ్వరికైనా రజపొంగవా అమరత్వమైన బలఘమ్మసు గెల్వగ నోపునట్టి దర్ప విభవమైన ఇచ్చు పరిపంధుల నీకుల నొక్కరుండు బహు విలసనంబు ఘోరముగ నోర్వగ జాలుట ఇగి చోద్యమే. ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఎవరికి కలుగుతుందో అటువంటి వారికి ఆయన ఏదైనా ఇవ్వగలడు. దివ్యత్వాన్నైనా ఇచ్చేస్తాడు, ఇంద్రుణ్ణి గెలవగలిగినటువంటి శక్తినైనా ఇస్తాడు అని చెప్పి దక్ష ప్రజాపతి చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి చేయడం, దేవతలు యజ్ఞం చెయ్యడం, చిట్ట చివర వాళ్ళని శంకరుడు నిగ్రహించడం, ఎంత తొందరగా మళ్ళీ దేవతలు ప్రార్థన చేస్తే ప్రసన్నుడైపోయి శాంతికి పర్యాయపదమైపోతాడు అన్న విషయాన్ని కృష్ణ పరమాత్మ వివరిస్తూ అమరులు భక్తిం క్రతుభాగము ఆ పరమేశ్వరునకు కల్పించిరి అతండు మనంబున ప్రీతుండై సమాహితుండయ్యే జగము సంతోషించెన్. దేవతలు హవిస్సులలో భాగాన్ని శంకరుడికి కల్పిస్తే వాళ్ళు చేసిన యజ్ఞంలో ఉన్న లోపాన్ని దిద్దుకున్న నాడు ఆ పరమేశ్వరుడు వెంటనే సంతోషించాడు, ఆయన శాంతించాడు అని ఈ సౌప్తిక పర్వాన్ని పూర్తి చేశారు. ఇన్ని గంభీరమైన విషయములతో కూడుకున్నదై యుద్ధం పూర్తయిన తర్వాత మళ్ళీ దేవతలు ఎవరెవరి అంశంలోకి వాళ్ళు వెళ్ళిపోవలసినటువంటి స్థితిని కూడా ఆవిష్కరిస్తూ శివకేశవుల మధ్య భేదం ఉండదు, ఉన్నది ఒక్క పరబ్రహ్మతత్వమే ప్రకాశిస్తుంది అనేటటువంటి విషయాన్ని మనకి ప్రకాశింపచేస్తూ ఆ శివ వైభవాన్ని కృష్ణుడి నోటి వెంట కీర్తింపచేస్తూ కృష్ణుడు సర్వకాలముల యందు నాకు ప్రీతిపాత్రుడు అని శివుడి నోట చెప్పిస్తూ పరమాద్భుతమైనటువంటి రీతిలో వెనక నుండి కథ నడిపించి పాండవులను రక్షించినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడెక్కడ ధర్మానుష్ఠానం ఉంటుందో అక్కడక్కడ ప్రీతి చెందేటటువంటి వాడు. అటువంటి ఆ హరిహరాత్మకమైనటువంటి స్వరూపానికి మనం కూడా చేతులెత్తి నమస్కరిస్తూ సర్వకాల సర్వావస్థల యందు ఆ పరబ్రహ్మము యొక్క అనుగ్రహము మనకుండుగాక అని ప్రార్థన చేద్దాం. మళ్ళీ రేపు కలుసుకున్నప్పుడు తరువాతి పర్వాన్ని శ్రీకృష్ణ పరమాత్మ నా చేత పలికించినంత మేర పలుకుతాను. స్వస్తి.